నమస్కారం. న్యూస్ ఛానల్కి స్వాగతం. భారతీయ హిందూ సనాతన ధర్మంలో శంకరాచార్యుడు అంటే మనకంటే నిజంగానే సాక్షాత్తు శివుడి యొక్క అవతారంగానే ఎందుకు భావిస్తామంటే, తెల్లవారు లేచింది మొదలు మనం భగవంతుణ్ణి స్మరించాలంటే శంకరాచార్యుడిని స్మరించాలి. ఏ స్తోత్రం చదవాలన్నా, అసలు వాళ్ళ రూపాలు కానీ వాళ్ళ గురించి మనం ఏం తెలుసుకోవాలన్నా కూడా శంకరాచార్యుల వారే మనకి ఆధారం. శంకరాచార్యుల కాలం గురించి వాటి గురించి వాదోపవాదాలు ఉన్నప్పటికీ అది పెద్ద విషయం కాదు. కానీ శంకరాచార్యుని మార్గంలో చాలామంది నడుస్తున్నారు. అంటే మనకి ఉపనిషత్తులకి, భగవద్గీతకి అన్నిటికీ భాష్యాలు రాసి ధర్మాన్ని మనకి చేరువ చేశారు. ఆ చేరువ చేసిన ధర్మాన్ని మనకి ఇంకా సులువుగా అర్థమయ్యేలాగా చాలామంది మనకి బోధిస్తున్నారు. అటువంటి వారిలో ప్రముఖంగా చెప్పగోదగ్గ వ్యక్తి శ్రీనివాస బంగారే శర్మ గారు. అంటే అందరికీ బంగారే శర్మ గారిగానే పరిచయం. ఆయన తన భుజాల మీద, అంటే ఏ పల్లకి అని చెప్పాలో తెలియదు కానీ పెద్ద పల్లకిని శంకరాచార్యులు వారిని కూర్చోబెట్టి మోస్తున్నారు. అసలు ఆయన ఈ మార్గంలోకి ఎలా వచ్చారు, శంకరాచార్యుడు అంటే ఎందుకు ఆరాధన, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు వైజయంతి మాటామంతిలో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ముందుగా మీకు మీ ఉపన్యాసాలన్నీ వింటూ ఉంటాం కానీ అసలు మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ తల్లిదండ్రులు, ఈ విషయాలు కొంచెం. మా తల్లిదండ్రుల పేర్లు, మా అమ్మగారి పేరు అన్నపూర్ణమ్మ గారు, నాన్నగారు పశర్లపాటి రామలింగయ్య శర్మ గారు. నాన్నగారు పురోహితం చేస్తూ ఉండేవారు. ప్రధానంగా వచ్చినటువంటిది వాళ్ళు నేను పుట్టక ముందే హైదరాబాద్ వచ్చేసారు. గుత్తికొండ, నరసరావుపేట దగ్గర గుత్తికొండ అని, ఇప్పుడు అనంతశ్రీ విభూషితులు భారతీ తీర్థస్వామి వారు ఎక్కడ జన్మస్థలమో అక్కడికి చాలా దగ్గరలో గుత్తికొండ అని బిళ్ళం కూడా ఉంటుంది. చాలా విశేషమైనటువంటి బిళ్ళము. కృష్ణ పరమాత్మ స్వయంగా నడిచినటువంటి ప్రదేశం, నడయాడిన ప్రదేశం. అయితే నేను పుట్టేటప్పటికే వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ 73లో రావడం, వచ్చిన తర్వాత 77లో నేను పుట్టడం అయింది. అయితే నేను పుట్టేటప్పటికి మా నాన్నగారు వాళ్ళు ఉన్నటువంటి ఊరితోటి సంబంధాలు లేవు. ఆస్తులు అన్నీ కూడా అమ్మేసుకొని పూర్తిగా హైదరాబాద్కి మారిపోవడం అనేది, మా బాబాయ్ గారు అందరూ బాబాయ్ గారు ముందు రావడం, అట్లా వరుసగా అయిపోయింది. ఉద్యోగులు ఇచ్చానండి, కావాలని స్థిరపడ్డ పౌరోహిత్యానికి పల్నాడు కంటే కూడా ఇక్కడ ఉత్తమము అని నాన్నగారు పురోహితులు. అవును, చెప్పారు కదా. అయితే తాతయ్య గారు చాలా ప్రఖ్యాతమైనటువంటి పండితులు. పిడుగురాళ్ల దగ్గర కేశవ తీర్థాశ్రమం అని ఉంది. అక్కడ కేశవ తీర్థాశ్రమంలో ఆ స్వామివారు చాలా గొప్ప నరసింహ ఉపాసకులు. మట్టపల్లి వెళ్ళి అలా కూర్చొని చాలా రోజుల పాటు నరసింహస్వామి వారి దర్శనం చేసుకున్న మహానుభావులు. అక్కడ ఉభయ భాషా పండితులుగా మా తాతయ్య గారు రామదర్శనం అనే ఒక పత్రిక ఉండేది. ఆ పత్రికకి సంపాదకులుగా చేసేవారమ్మ. సంపాదకులుగా ఉంటూ ఆయన రామాయణము, శ్రీమద్ వాసుదేవ రామాయణం అని, అలాగే అద్భుతంగా అనేకమైనటువంటి గుత్తికొండ బిళ్ళ మాహాత్మ్యము, ద్విపద భగవద్గీత, అలాగే శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్ర, బహుశా అదే మూలమేమో ఆదిశంకర్ల యొక్క చరిత్రని అద్భుతమైనటువంటి పద్యకావ్యంలో తాతయ్య గారు చక్కగా వర్ణించుకుంటూ రాసుకొని వచ్చారు. ఈ నేపథ్యంలో ఉండి పూర్తిగా వైదికమైన కుటుంబం మాది. ఎప్పుడు మొదటి నుంచి వైదికమే తప్ప ఇంట్లో ఈ రోజు కూడా ఎక్కువ మా కుటుంబంలో ఎక్కడ వైదికానికి అతీతంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు కూడా లేరు. మా అనుచారమైంది అందరూ ఇదే ఇందులోనే ఉన్నారు. ముగ్గురం అన్నదమ్ములం. అన్నయ్యలు ఇద్దరు కూడా వైదికంలోనే, పౌరోహిత్యంలోనే ఉంది. కాబట్టి ఇంటిలో మొదటి నుంచి అది చిన్నప్పటి నుంచి అనేక మంది మహాత్ములు, మహానుభావులు, కాస్త యతులు. నా చిన్న వయసు అప్పుడే ఓ యతి రావడము, వాళ్ళు మాట్లాడటము అలా ఉండేది. అయితే మా మామయ్య గారు సాగివారు మాచర్లలో ఉంటారు, సాగి రాధాకృష్ణమూర్తి గారని. నా చిన్న వయసులో అక్కడ బాగా మాకు అనుబంధం ఉండేది. ఇక్కడి నుంచి సెలవులు వస్తే వెళ్ళేవాళ్ళం. ఆ ఇంట్లో ఒక శంకరాచార్యుల వారి బొమ్మ ఉండేది. ఆ బొమ్మని చూస్తూ ఉంటే నాకు తెలియకుండా నన్ను నేను మర్చిపోయేవాడిని. ఎందుకంటే మా ఇంట్లో లేదు అంత పెద్ద శంకర్ల చిత్రపటం. అక్కడ పెద్ద శంకర్ల చిత్రపటం 4 శిష్యులతోటి రవివర్మ గారు గీసింది, అలా పెద్దగా బ్రహ్మాండంగా ఉంటుంది. అది చూస్తూ నాకు తెలియకుండానే ఒక అనుబంధం, అంటే ఏదో నాకు ఆయనకి ఏదో అనుబంధం ఉండుంటుంది. లేకపోతే అంత చిన్న వయసులోనే ఆయన్ని చూస్తూ
5 ఏళ్ల పిల్లవాడు ఆ అవును. పటం చూస్తూ ఉండడం సాధారణంగా. అంటే కుదరదు, ఏదో ఆటల్లో పాటల్లో ఉంది. చాలా ఇష్టం. ఆ పటం ఇప్పటికీ నా స్మృతిలో ఏమాత్రం తీసేయకుండా ఉంది, చూసి చాలా కాలమైనప్పటికీ. అద్భుతమైన ఆ పటం. అది చూస్తూ చిన్నప్పటి నుంచి ఇటు వైదికము, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇంటికి నాన్నగారితోటి చర్చలు, ఉత్పల సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద మహానుభావులు, మహాపండితులందరూ వస్తూ ఉండేవారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటుంటే వింటం చూచాయగా. ఇవన్నీ బహుశా లోపల అలా పేరుకుపోయి ఉన్నాయేమో. నా విద్యాభ్యాసం అంతా చిన్నప్పుడు ఇక్కడ అలకాపురి ఈ ప్రాంతంలోనే అయింది. 10వ తరగతి దాకా విడి ప్రసాదరావు అని, మాకు పక్కనే విడి ప్రసాదరావు మెమోరియల్ హై స్కూల్ వారు సత్యసాయి బాబా గారి ట్రస్టీలో మెంబరు. ఏదైనా ఒక చారిటీ చేయాలనే ఉద్దేశంతో కేవలం చారిటీయే ప్రాతిపదికగా ఒక స్కూల్ పెట్టారు. సో నలంద అని అట్లా చిన్నప్పటి నుంచి అక్కడ చదువుకుంటూ కాస్త ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి ఎస్ఆర్ఎం కాలేజ్ అని, డిగ్రీ అరోరా అని, ఈ కాలేజీల్లో ఇలా చదువుకుంటూ డిగ్రీ ఏది చేశారో చెప్తారా? బీకామ్ బీకామ్. గ్రాడ్యువల్గా అక్కడికి అయిపోయింది. సో జీవితం ఇలా మెల్లిగా గడుస్తూ ముందరకు వచ్చేసింది. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక దురలవాటు ఉండేది. అది సదలవాటో దురలవాటో ప్రస్తుతం వాళ్ళు పరీక్షల కోసం ఎప్పుడు పుస్తకం తీసి చదివేవాడిని కాదు. నాకు ఏది నచ్చితే నా మనసుకి ఇది చదవాలి అని అనిపిస్తే అది చదువుకుండేవాడిని తప్ప ఇవాళ ఈ పోర్షను రేపు ఈ ఎగ్జామ్కి నేను ఇంత ప్రిపేర్ అవ్వాలి, ఈ సిస్టమ్ నాకు నచ్చేది కాదు చిన్నప్పటి నుంచి కూడా. నాకు ఏదైనా ఫ్రీ బర్డ్, అది సైన్సెసా, అది మ్యాథమెటిక్సా, అది అకౌంట్స్కి సంబంధించిన విషయమా, నాకు అసలు ఇర్రిలవెంట్ అనమాట. నా మనసు ఇప్పుడు ఇది చదవాలి అనిపిస్తే అది చదువుకుంటుంది. అందులో ఎక్కువ శంకరాచార్యుల వారి సాహిత్యం బాగా విస్తృతంగా. కాస్త తర్వాత అయిపోయింది ఏమిటి అని ఒక గుళ్ళో నేను అర్చకుడిగా చేరాను. అక్కడ కేవలం గుళ్ళో అర్చకుడిగా 2 గుళ్ళల్లో మారుతూ 5 సంవత్సరాల పాటు చేశాను. ఆ సమయంలో ఒక 3 నెలల పాటు మౌనంగా ఉంటూ శంకర సాహిత్యాన్ని తీసుకొని భజగోవింద స్తోత్రాలు అయితేనేంటి, అద్వైతానుభూతి ఏమిటి, ఇంకా వశిష్ఠ గీత, ఇవన్నీ కూడా అంటే అంతకు ముందు చిన్నప్పటి నుంచి మహాత్ములు విన్నటువంటి మాటలు ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి అన్నమాట, భూతద్దం పెట్టినట్టుగా. అబ్బా అని ఇంకా ఆయన మీద ప్రేమ పెరగడం. 20 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఆదిశంకరాచార్య భక్త సమాజం అని ఒక సంస్థను స్థాపించడం మీరే. అప్పటికే నాకు కోరిక వచ్చింది, ఏదైనా ఇక శంకరాచార్యుల వారి కోసం నేను ఏదైనా చేయాలి. నాకు ఇంత గొప్ప అద్వైతానుభూతి, భజగోవిందం, ఈ ప్రపంచం ఇది అని ఇంత తేట తెల్లంగా చెప్పినటువంటి మహానుభావుణ్ణి నేను గుండెల్లో గూడు కట్టుకున్నట్టుగా ఉండిపోయినటువంటి ఈయనకి సనాతనమైన వైదిక సమాజము, ఈ విశ్వము, ఈ ప్రపంచంలో ప్రతి జీవి ఎంత చేసినా చాలా తక్కువే, అంత గొప్ప మహాసత్యాన్ని అందించారు అని అనిపించి అంబడిపూడి శ్రీరామచంద్రమూర్తి గారని సంగీతం గురువు గారు అని మేము పిలుస్తుండేవాళ్ళం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఆయన ఒకే సతీర్థుడు, ఒక గురువు గారి దగ్గర చెప్పుకున్నటువంటి వారు. ఇవాళ ఉంటే ఆయనకు 100 సంవత్సరాలు దాటిపోయి ఉండేవి. ఈయన సీనియర్ అక్కడ. కేవలం సంగీతం చెప్తూ జీవించేవారు. ఎప్పుడూ వైదికము మడి అనేటటువంటి దాని నుంచి బయటికి రాలేదు ఆయన. ఆయన మామూలు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా చెట్టు కనిపిస్తే చుట్టూ తిరగడం. ఏ రోజు స్టవ్ మీద గిన్నె మాడితే ఆయన భోజనం చేసేవారు కాదు. అలా చాలా నిప్పుల దీంతో ఉండేటటువంటి వారిని అడిగాను, గురువుగారు ఒక్కసారి శంకర జయంతి గారిని, దాందే ఉంది నాన్న చేద్దాం. అక్కడ ఇక్కడ 4 చోట్ల వెళ్ళాను. మా గురువు గారు కూడా నాతో, ఆయన నడుచుకుంటూ వచ్చి నలుగురిని అడిగి ఆ రోజుల్లో ఒక 4,000 ఎంతో ఖర్చు అయింది. బ్రాహ్మణ సమారాధన అన్ని పెట్టాను. 99లో సమారాధన పెట్టి చక్కగా బ్రహ్మాండంగా స్వామివారికి అభిషేకాలు జరిగింది. ఒక ధైర్యం వచ్చింది. కానీ మరుసటి సంవత్సరానికి ఆయన లేరు. చెయ్యాలి ఎలా అయినా సరే ప్రారంభింప చేశారు కదా. అంతే, గురువుల యొక్క దీంట్లో ఒక దిశానిర్దేశంలో చేశాను కాబట్టి ఎలా అయినా చెయ్యాలి శంకర్లకి అని ఆ మరుసటి సంవత్సరం సన్యాసిరావు గారని నల్లకుంటలో ఆయన అద్వైత వేదాంతం చెప్తూ ఉండేవారు. ఆయన్ని కలిసి అయ్యా ఉపన్యాసం చెప్పాలి. ఆయన వచ్చారు. అక్కడి నుంచి ఇక బీజాలు ఒక్కడనే చేయటం అనేది అక్కడ మొదలైంది. చాలామంది నా ఈడు పిల్లల్ని కూడగట్టుకొని పెద్దవాళ్ళని కలుపుకొని చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అలా శంకరుల యొక్క చరిత్రని మొదలుపెట్టినటువంటి నాకు ఆ మరుసటి సంవత్సరమే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, గురువు గారు, మహానుభావులు, పౌరాణిక సార్వభౌమ భారతీ తీర్థ పురస్కారం ఆఖరిగా తీసుకున్నారు. వారి దగ్గరికి వెళ్ళి, గురువు గారు
మాకు శంకర తత్వాన్ని చెప్పాలి మీరు చూడండి. దాన్నే ఉంది నాయన తప్పకుండా అని మాట ఇచ్చి మొట్టమొదట వారు ఎప్పుడైతే అడుగు పెట్టారో ఇక అక్కడి నుంచి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు, సాంవేదం షణ్ముఖ శర్మ గారు, గరికపాటి నరసింహారావు గారు, చాగంటి వారు, వద్దిపర్తి వారు, బాచంపల్లి వారు, వీరు వారు అని లేదమ్మ, ప్రఖ్యాతమైనటువంటి కవులు, ప్రఖ్యాతమైనటువంటి శాస్త్రార్థ పండితులు, శ్రీరామచంద్రుల కోటేశ్వర శర్మ గారని ఇవాళ ఉన్నటువంటి మహామహా పండితులందరికీ ఆయన గురువు గారు. అప్పట్లో 90 ఏళ్ళు వారు శంకర జయంతికి రావటం. ఇటు వేదార్థం తీసుకుంటే సాంగోపాంగంగా వేదం చెప్పుకున్న సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాని గారు, రేమెళ్ల సూర్యప్రకాశ్ శాస్త్రి గారు, అలాంటి పెద్దలు రావడం, వాళ్ళు ఆశీర్వదించడం, వాళ్ళు జ్ఞానబోధ చేయటం, ఇలా మొత్తం తర్క వ్యాకరణ వేదాంత మీమాంసాది శాస్త్రాలు చదువుకున్న మహాపండితులందరినీ తీసుకురావడం మొదలైంది. దీనికి కారణం ఎవరు అంటే బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గురువు గారు. నేను మా గురువు గారు అని చెప్తాను. ఎందుకు, శంకర జయంతిని ఏదో ఉపన్యాసమే అనే స్థాయిలో చేసే నాకు వేదార్థ వేదాంగ ఈ మొత్తం అన్ని విభాగాలకి సంబంధించిన మహానుభావుల్ని ఇందులో కలపడం, వాళ్లతోటి సమన్వయం చేస్తూ జీవితాన్ని ముందరికి వెళ్ళటంతో అసలు శంకరులు ఇంకా పెద్ద పెద్దగా కనిపించడం మొదలుపెట్టారు. అంటే కొన్ని 10 అడుగుల ఎత్తు చూడగలిగేటటువంటి శక్తి ఉన్న నాకు 1000 అడుగుల ఎత్తులో శంకరాచార్యుల వారు కనిపించేటువంటి స్థాయి వీళ్ళందరినీ చూసి వీళ్ళందరూ ఆయన ముందు శిరస్సు ఉంచుతున్నారు. ఒక్కొక్కళ్ళు మాకు మణిద్రావిడ శాస్త్రి గారని తమిళనాడులో గొప్ప శాస్త్ర పండితులు వాళ్ళు ఉన్న వాళ్ళల్లో చాలా గొప్పవారు. విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, మణిద్రావిడ శాస్త్రి గారు. ఆయన ఆకాశస్థలింగ అని ఉందనుకోండి, స్థ అనే శబ్దం అక్కడ ఎందుకు వేశారో 3 రోజులు చెప్తారు. ఆయన శంకరాచార్యుల వారి దగ్గరికి తీసుకొని వెళ్ళి శిరస్సు అలా పెట్టి ప్రార్థించి ఆయన నమస్కరించుకుంటున్నారు. ఒక స్థా అనే శబ్దం ఎందుకు వేశారనేది 3 రోజులు చెప్పగలిగిన మహానుభావుడు ఈయన ముందు మనం ఏమిటి అని ఆలోచిస్తున్నారంటే ఆయన ఎన్ని వేల అడుగుల ఎత్తు. ఇక ఆ తర్వాత ఎంత పెద్దది చూసినా అవన్నీ ఆయన బొటన వేలు కిందకి కనిపిస్తున్నాయి తప్ప అంతకంటే గొప్ప మూర్తి నాకు కనిపించలే. అంత అద్భుతమైనటువంటి శంకర్ల మీద భక్తి పెంచుతూ పోయారు ఈ మహానుభావులందరూ రావడం. అలాగే హరికథకులు అయితేనండి, పద్మశ్రీ వచ్చిన కోటా సత్యనారాయణ శాస్త్రి గారు, అట్లాగే పద్మశ్రీ పొందిన పుల్లెల శ్రీరామచంద్రుడు గారు మహామహోపాధ్యాయ, అలాగే పద్మశ్రీ తీసుకున్నటువంటి తుర్లపాటి కుటుంబరావు గారు వచ్చి ఆయన వేదికని మొత్తం ఇలా పద్మశ్రీలు పద్మవిభూషణ్లు తీసుకున్నటువంటి మహాపండితులు, ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్న మహాపండితులు, వాళ్ళందరూ కూడా ఈ శంకర జయంతి అంటే ఈ వేదికే అన్న పేరు వచ్చేట్టు. ఇది మొత్తం ఒక ఎత్తు అయితే అమ్మా 2007 ద్వారకా బదరి 2 శంకరాచార్య పీఠాలకి అధిపతి అయినటువంటి సచ్చిదానంద సరస్వతి స్వామివారు, స్వరూపానంద సరస్వతి స్వామివారు ఆయన రావటం, ఆయన ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ నాకు అంటే శంకరులు అస్మత్పీఠే సమారూఢాం పరివ్రాడుక్త లక్షణ అహమే వేత్తి విజ్ఞేయ సహదేవ స్మృతి అని చెప్తారు. అంటే ఈ వేదిక మీద ఎవరు కూర్చున్నారో ఈ పీఠం మీద వాళ్ళు నేను అభేదం అనే విషయం గుర్తుంచుకోండి. 4 పీఠాలు స్థాపించారు. మొట్టమొదట రావడమే ద్వారకా బదరి ఉభయ పీఠాధీశ్వరులు అక్కడ కూర్చుంటే సాక్షాత్తు నేను చేసిన తపస్సుకి శంకరాచార్యులు వారే స్వయంగా వచ్చి కూర్చున్నారు. ఆయనే చెప్పిన మాట, ఆయన ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకున్నారు. శంకర్లు వచ్చి కూర్చున్నారు. ఎక్కడ లేని ఆనందం వచ్చింది. ఆ తర్వాత 2013లో సాక్షాత్తు మనందరికీ ప్రధానం దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదాపీఠం శంకర్లు స్థాపించిన దాంట్లో శారదాపీఠానికి సంబంధించినటువంటి అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు ఇక్కడికి రావడం, వారు ఈ ఆదిశంకర భక్త సమాజాన్ని ఉద్దేశించి వారు అనుగ్రహించి ఆశీర్వదించి ఈ శంకర జయంతులు ఇంకా వృద్ధి చెందాలి అని ఒక మాట అన్నారు. 2012 డిసెంబర్ 8వ తారీఖు నాడు అన్నారు. అనేటప్పటికీ ఇక అప్పటిదాకా ఒక్క హైదరాబాద్లో జరుగుతున్న శంకర జయంతి మొత్తం విస్తృతంగా విశ్వవ్యాప్తం అయిపోయింది. అమెరికాలో, ఆస్ట్రేలియాలో 12 చోట్ల ఒకటేసారి చేశాం. ఇక తర్వాత విధుశేఖర భారతీ స్వామి వారు వచ్చేటప్పటికి 2017లో వారు అనుగ్రహించారు. 16లో మొత్తం 2016 అడుగుల నేషనల్ ఫ్లాగ్ని అక్కడ ఢిల్లీలో డిస్ప్లే చేసేసామమ్మా, ఇండియా గేట్ దగ్గర. ఈ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని అప్పుడున్నటువంటి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఆయన చెప్పడం జరిగింది, కర్ణాటక మినిస్టర్.
సెంట్రల్ మినిస్టర్ వారు అనంత్ కుమార్ గారు, అలా ఇంకా నిర్మలా సీతారామన్ గారు వాళ్ళందరూ కూడా రావడం, ఢిల్లీలో మనం అక్కడ చేయటము, ఇంకా విస్తృతమైనటువంటి ఇది వ్యాప్తం. అంటే శంకరుడు నా హృదయంలో చెయ్యాలనే సంకల్పము రాజధాని అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ రాజధానులకి వ్యాప్తి చెంది విదేశాలకు కూడా వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి అడుగుదాం అనుకున్నానండి. శంకరాచార్యులు తాను వచ్చే టైంకి అప్పటికి ఒక 1000 సంవత్సరాలుగా మనకి బౌద్ధ మతం విపరీతంగా వచ్చి అప్పటి అనుకున్న వాళ్ళు ఇంకా చాలా మతాల కుమ్ములాటలు అవి జరుగుతున్నాయని, వాటికి ఎదురు ఈదుతూ సనాతన ధర్మాన్ని ఈయన స్థాపించి అందరూ సమానమే అనే భావనని శంకరాచార్యులు తీసుకొచ్చారు. దానికి మనకి తెలుసు కూడా, ఆయన వెడుతుంటే శివుడే ఒక చండాలుడిగా ఎదురు రావడం అవన్నీ తెలుసు. అయితే ఇప్పుడు ప్రతి వాళ్ళు చెప్పడానికి మనకి, మన శంకరాచార్యుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయనకి కులమతాలు లేదు కాబట్టి అడుగుతున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి మత మార్పిడులు ఎక్కువ అవుతున్నాయి. అవును. దీనికి కారణం హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న విధానాలు అని చాలా మంది అంటున్నారు. చాలా మందిని దూరంగా పెట్టడం, గుళ్ళల్లోకి రానివ్వకపోవడం. ఆయనేమో అలా చెప్పారు. అలాగే మనకి రామానుజులు కూడా దేవాలయం ఎక్కి మంత్రోపదేశం చేశారంట. ఈ మార్పు ఎందుకు వచ్చిందంటారు? ఆయన కష్టపడిందేమో అందరం కలిసి ఉండాలని. ఆయన్ని అనుసరిస్తూనే మనం ఎందుకు ఇట్లా కులాలు మతాలని దూరం చేసుకుంటున్నాం? కులాలు మతాలు అంటే మనుషుల్ని దూరం చేసుకోవడం. మనుషుల్ని మనం దూరం చేసుకోలేదమ్మా. దానికి కారణం చెప్తాను. ఈ మార్పిడులు ఎప్పటి నుంచి మీరు బాగా చూస్తున్నారు? స్వతంత్రం వచ్చిన తర్వాత చూస్తున్నారు. అవునండి, అవును. స్వాతంత్ర్యానికి పూర్వం ఈ మార్పులు లేవు. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పాలించిన, తురుష్కులు 500-600 సంవత్సరాల పైన పాలించిన, ఎక్కడా కూడా మార్పులు రాలేదు. మార్పులు రావడము అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఒకవేళ కనుక తొక్కి పెట్టారనుకోండి, ఎవరైనా మీరు అన్నట్టుగా దూరం పెట్టారు, ఇదంతా చేస్తే ఈ ఉద్యమాలన్నీ ఎప్పుడు రావాలి? 1000 సంవత్సరాల నుంచి ఉన్న మనుషులకి మనోగతాలు మనోభావాలు ఏమి ఉండవంటారా? ఎప్పుడైనా అనేకమైనటువంటి తిరుగుబాట్లు జరిగినాయి ఈ భారతదేశంలో. స్వతంత్రం గురించి పోరాటం చేసేటప్పుడు బ్రాహ్మణులు ఒక్కళ్ళే చేశారు, రెడ్లు ఒక్కళ్ళే చేశారు, కమ్మలు ఒక్కళ్ళే చేశారు, కాపులు ఒక్కళ్ళే చేశారు, వైశ్యులు ఒక్కళ్ళే చేశారు అని లేదు కదా. అందరం సమిష్టిగా పాల్గొన్నాం. అంటే స్వతంత్రానికి ముందే ప్రధానమైనటువంటి సమాజంలో ఈ భావనలు ఏవి పూర్తిగా కరడు కట్టుకొని లోపల కూర్చోాల. బ్రిటిష్ వాళ్ళు కొద్దిపాటిగా ఉన్న అసమానతలు ఖచ్చితంగా అది ఒప్పుకోవాలి. ఆ కొద్దిపాటిగా ఉన్నటువంటి అసమానతల్ని చాలా పెద్ద ఎత్తున చూపిస్తూ వాళ్ళు కులాల కింద మొత్తం అంతా కూడా, అంటే అంతకుముందు కులాల్లో ఎలా ఉండేది? మీరందరూ పల్లెటూళ్ళలో పుట్టి ఉంటారు. పల్లెటూళ్ళల్లో కాపుల ఇంటికి ఎవరైనా వచ్చినా, లేదా బ్రాహ్మణుల ఇంట్లో ఎవరైనా అల్లుడు వస్తే మా ఇంటి అల్లుడు అని అందరూ అనుకునేవారు. అవును, ఊరంతా అనుకునేవారు. పిలిచినప్పుడు కూడా బ్రాహ్మణులు ఎవరైనా వెళ్ళేటప్పుడు కూడా బాబాయ్ గారు అనే పిలుచుకుండేవాళ్ళు. అసలు ఈ గోల ఉండేది. రెడ్లు కానీ ఎవరైనా సరే మీరు గమనించండి, సమాజంలో వాళ్ళ పిలుపులు ఎలా ఉండేవి? బాబాయ్ గారు, అన్నయ్య గారు, అక్కయ్య గారు అనే పిలుచుకుంటూ ముందరికి వెళ్తూ ఉండేవాళ్ళు. అలాంటి సమాజంలో విద్వేషాలు నిజంగా ఉంటే ఆ మాటలు అనగలరా? 90% పైన లేవు. ఖచ్చితంగా ఇది ప్రతి మతంలో ఉంటుంది. మన మతం అనే కాదు, ఇవాళ మీరు ఏ మతంలోకి మారుతున్నారో ఆ మతంలో మారుతున్నటువంటి మతాల్లో కూడా ఎక్కువ తక్కువ హెచ్చు తగ్గు స్థాయిల్లో ఉన్నటువంటివి చాలా ఉన్నాయి. ఉన్న వాటిని బయటికి రానివ్వట్ల, ఒక హిందూ ధర్మంలోనే వస్తుంది. అంటే ఏమిటి? ఇది ఒక ఆర్గనైజ్డ్ కుట్రగా ఈ ఉన్న కొద్దిదాన్ని బాగా విస్తృతం పెద్దది చేసేసి ఈ మొత్తము మతాన్ని సర్వనాశనం చేయాలి అనే కుట్ర. విదేశాల నుంచి కూడా జరుగుతున్నటువంటి కుట్ర. కాబట్టి బ్రిటిషర్స్ ఏం చేశారంటే అంతకు ముందు లేనటువంటివి కూడా కొన్ని యాడ్ చేసుకుంటూ వచ్చారు దీంట్లో. అంతకుముందు ఇంటర్ డిపెండెంట్ అండి. ఇప్పుడు ఒక ఇంట్లో పెళ్లి కావాలి, పెళ్లి కావాలి అంటే మీరు కులాలుగా వేరుగా ఉన్న అన్ని కులాలు ఆ పెళ్లిలో ఉండేవి, ఉంటే గానీ జరగదు అసలు. అవునమ్మా. ఏ ఊళ్ళో ఏ పెళ్లి జరిగినా ఊరు బంతి అని ఒకటి ఉండేది. మొత్తం ఊరంతా కూర్చొని భోజనం చేస్తారు. అసమానతలు ఉంటే భోజనం ఎట్లా చేస్తారని? అందరూ కూర్చొని భోజనం చేస్తున్నారంటే ఏమిటి దాని అర్థం? ప్రధానమైనటువంటి భాగంలో అసమానతలు లేవు. మరి ఎక్కడ వచ్చిందయ్యా ఈ అసమానతలు? ఎలా చూపిస్తున్నారు అంటే, ఇప్పుడు మహిళ వచ్చింది, మహిళ వచ్చినప్పుడు ఎవరైనా పెద్దలు ఇంట్లో పోతే మనకు ఒక ఆచారం ఉంటుంది. ఓ 11 రోజుల పాటు ఎవరిని అంటుకోకూడదు. ఈ మెయిన్ కర్తలు అయితే ఓ 12 రోజుల పాటు, అదే ఇంకొన్ని కులాల్లో 15 రోజుల పాటు, ఇట్లా సంప్రదాయం. ఇది అన్ని కులాల్లో ఉంది. ఇప్పుడు ఈ సంప్రదాయం ఉన్నప్పుడు
వీళ్ళు పక్కింట్లో ఉన్న సొంత వాళ్ళని భార్య తరఫు చుట్టాలు వచ్చినా అంటుకోరు. అవునండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు? అంటరానితనం కింద దీన్ని పోర్ట్రేట్ చేశారనుకోండి, రైటా రాంగా? ఓ తల్లి మడిగట్టుకుంది, పసిపిల్లవాడు అక్కడ పాల కోసం ఏడుస్తున్నాడు. మడిలో ఉన్న ఈ తల్లి ఆ పసిపిల్లవాడిని అంటుకోవట్లేదు. ఇది అసమానత, ఇది అంటరానితనం. అరే కన్న తల్లికి పిల్లవాడికి అంటరానితనం ఉంటుంది. ఆచారములో అర్థం వేరు. అది ఒక సమగ్రమైన అనుష్ఠానము, తపస్సు కోసం మన వాళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు అంతెందుకమ్మా, అన్ని కులాల్లో ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చింది అనుకోండి, పూర్వం 3 రోజులు ఇంట్లో కలుపుకుండేవాళ్ళు కాదు అన్ని కులాల్లో. ఈ కులం ఆ కులం లేదు. వాళ్ళకి విశ్రాంతి హాయిగా విశ్రాంతిగా పక్కన కూర్చుండేవాళ్ళు. వాళ్ళకు వచ్చేటువంటి మూడ్ స్వింగ్స్, వాళ్ళకు ఉండే ఇబ్బందులు, కష్టాలు అన్నిటినీ గుర్తించి వాళ్ళకుండే మూడ్ స్వింగ్స్ మగవాళ్లతోటి ఇంటరాక్ట్ కాకూడదు, అయితే కుటుంబాలు పడిపోతాయి అనే ఉద్దేశంతో ఆ 3 రోజులు వాళ్ళని కొంచెం పక్కగా ఉంచి ఈ వ్యవహారం చేస్తుంది. ఇప్పుడు ఇది బయలాజికల్ సిస్టాన్ని అవమానించడం అనే పదం వాడితే అదొక ఆచారం. దాన్ని ఎందుకు చేసేవాళ్ళు అంటే ఆ రోజు సమాజంలో వాళ్ళకి అది బెనిఫిషియల్ గా కనిపించింది కాబట్టి. ఆచరించే వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, చేసుకునే వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు. కానీ దాన్ని ఇప్పుడు నేను పోర్ట్రైట్ చేశాను అనుకోండి, దీనికి ఏం సమాధానం చెప్తాం? చెప్పలేం కదా. కానీ వాళ్ళు అందులో వాళ్ళు చూసినటువంటి ఆ కాలపు ఆ సమాజపు సిస్టమ్ని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంది. ఎందుకు అంటే ఆ రోజు రోగం వచ్చినప్పుడు ఈ రోగం వచ్చిన వాళ్ళని ఇలా కొంచెం దూరం ఉంచాలి, ఈ రోగం ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు బయట ఉండే ఎకలాజికల్ సిస్టమ్ ని బాగా జాగ్రత్తగా బయలాజికల్ సిస్టమ్ ని గమనిస్తూ ఉన్నారు అనేది సత్యం. ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని భార్యకి ఎవరో వాళ్ళ సొంత వాళ్ళు పోతే భర్తకి ఉండదు, భార్యకు ఉంటుంది పక్షిని. అప్పుడు ఆమె భర్తను అంటుకోదు. దీన్ని అంటరానితనం అనకూడదు. సంప్రదాయము, ఆచారము, అంటరానితనం ఈ మూడు విభిన్నమైన అంగాలు. మడిగట్టుకొని వెళ్ళేటప్పుడు ఒకడు వాడి సొంత భార్యని వాడి సొంత పిల్లల్ని కూడా అంటుకోకుండా గుళ్ళో వెళ్ళి దేవుడికి నైవేద్యం పెడుతున్నాడు అంటే వీళ్ళు అంటరానితనాన్ని చూపిస్తున్నారండి. అంటుకోవట్లేదంటే పెళ్ళాం దగ్గర కూడా అంటరానితనం చూపించాడని కాదుగా, ఇవి పెంచుతున్నారమ్మా. అంటే ఇప్పుడు వాళ్ళకి చాలా ఆర్గనైజ్డ్ అటాక్ ఇది. అది ఒప్పుకుంటాను. అంటే వేరే వాళ్ళ విషయమే చెప్తున్నాను, నేను అవునన్నాడు కాదు. స్కూల్స్లో కాలేజీల్లో చదువుకున్న జాషువా గారు లాంటి వాళ్ళందరూ కూడా మేము అంటరానితనాన్ని భరించాం, అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్పారు. అవును, దూరంగా పెట్టారు, మమ్మల్ని ముట్టుకోలేవలేదు, వాళ్ళు చాలా కష్టపడ్డామని. అది ఎందుకు వచ్చి ఉంటుందంటారు అసలు? దీనికి కారణం ఏంటంటే మన యొక్క శాసనం పోయిందమ్మా. ఎప్పటి నుంచి పోయింది మన శాసనం? తురుష్కులు వచ్చిన దగ్గర నుంచి భారతదేశంలో మనకి సంబంధించిన శాసనాలు ఉన్నాయా? కాన్స్టిట్యూషన్ ఎవరిది ఉంది? బ్రిటిషర్స్ కాన్స్టిట్యూషన్. అంతకు ముందున్న కాన్స్టిట్యూషన్ ఎవరిది? ఇస్లామిక్ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ టైంలో అది అట్లా నడిచింది అంటే ఎవరు తప్పై ఉండాలి? అంతకు ముందు కౌశికుడు అనేటటువంటి బ్రాహ్మడు ఫలానా ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకో అంటే అక్కడికి వెళ్తే మాంసం కొడుతున్నప్పుడు అతను వృత్తిలో ఉండి కొడుతున్నప్పుడు ఇతను పక్కనే నిల్చొని చాలా గౌరవంగా ఏం అహంకారంతో వెళ్ళాలి, చేతులు 2 ఇట్లా కట్టుకొని ఆ మొత్తము కొట్టడం అయిపోయిన తర్వాత వెళ్ళి మాంసం కొట్టే ఆయన దగ్గర అయ్యా నాకు జ్ఞానబోధ చెయ్యి అని చెప్పి అడిగాడు. ఒకవేళ ఈ కథ ఆ రోజు నుంచి బ్రాహ్మణులు చెప్పుకొని చదువుకుంటున్నారు అంటే అసమానత ఉంటే ఇది చదువుకుంటారా ఏమ్మా? ఆ వృత్తి అది. ఈ రోజుకైనా మీరు ఓ షాప్కి వెళ్ళారనుకోండి, ఇవాళ ఉన్న హైజీనిక్ కి మాంసానికి సంబంధించినవన్నీ ఓ పక్కకు పెడతారు. అవునండి. ఇంకొక కూరగాయలకు సంబంధించినవన్నీ ఓ దగ్గరకు పెడతారు. ఇంకొక పొళ్ళన్నీ ఇవన్నీ ఓ దగ్గర పెడుతూ ఉంటారు. ఈ పనులన్నీ వృత్తులు కులాలుగా ఉన్నాయి మనకి. కాబట్టి ఒక కులం వాళ్ళు ఇవాళ్ళైనా మనం ఒక చిన్న హ్యాబిట్స్ అటు ప్రాంతానికి వెళ్ళామనుకో, మా గోల్డ్ షాపులన్నీ ఓ దగ్గర ఉంటాయి. అవునండి. కేటగిరీ వస్త్రాల కొట్లన్నీ ఓ దగ్గర ఉంటాయి. ఇది అసమానత, గోల్డ్ కొట్టు వాళ్ళు వస్త్రాల కొట్టు వాళ్ళని రానివ్వలేదు అని అనటానికి లేదు కదా. ఏ గ్రూప్ ఆ గ్రూప్గా ఉండేవాళ్ళు యునైటెడ్ గా. అందుకనే మనకి చెప్పడం కూడా ఇండియా ఎలాంటి కంట్రీ అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఆ డైవర్సిటీని రాంగ్ గా తీసుకొని వెళ్తున్నారు బయటికి. ధర్మవ్యాధుడి కథ ఒకటే కాదమ్మా, మీకు అవమానాలు అనేవి భారతంలో చూపిస్తారు. అయ్యో ఏకలవ్యుడికి అవమానం జరిగింది అని. కానీ ఇలాంటి అవమానాలు అదే భారతంలో బ్రాహ్మణులకి చాలా చోట్లైన. ద్రోణాచార్యుడిని నువ్వు అరకు నీకే కూర్చో అని కూర్చోబెట్టినవి. అశ్వత్థామని ఏం వేషాలు వేస్తున్నావా వెర్రి బ్రాహ్మణ, వాడు కూర్చోపో అని తిట్టినటువంటివి. ఇవి అసమానతలు భారతంలోనే ఎవడు చెప్పడే.
అది మనం అలా తీసుకోలేదు, వ్యక్తిగతమైన అసమానతలుగా తీసుకోలేదు. క్యారెక్టరైజ్డ్ అవమానం వేరు, అవునండి. కులపరంగా చేసే అవమానం వేరు. ఇవి ఆ క్యారెక్టర్ని ఆ టైంలో ఎవరు ఎక్కడ ఎట్లా ఉంటే అట్లా చూపించారు. అసమానతల్ని తీసుకోవడము అనేది రాంగ్గా ప్రొజెక్ట్ చేయబడ్డది. అవమానం అందరూ, ఇప్పుడు చాణక్యుడు వెళ్ళాడు, నందుడు అవమానించాడా లేదా? అవమానించాడు. అవును. నందుడు అవమానిస్తేనే కదా అంత రాజ్యాన్ని సృష్టించాల్సిందే. అప్పుడు చంద్రగుప్తుడు అనేటటువంటి ఆయన ఎవరు? ఆ చంద్రగుప్తుడిని తీసుకొని వచ్చి రాజుని చేశాడు అంటే, అసమానతలు ఉంటే చంద్రగుప్తుడిని రాజుని చేస్తారా? హరిహర రాయల్ని, బుక్కరాయల్ని విద్యారణ్య స్వామి వారు విద్యారణ్యులు. తీసుకొచ్చి రాజుల్ని చేసి అక్కడ కూర్చోబెట్టారు అంటే, అసమానతలు ఉంటే వీళ్ళెవరు? వీళ్ళు కాపులో, ఇంకొక క్యాస్ట్ యాదవులని కొంతమంది అంటారు, కాపులని కొంతమంది అంటారు. రకరకాలుగా చెప్తారు. మరి వాళ్ళని రాజుని చేసినటువంటి విద్యారణ్యుల వారు కానివ్వండి, లేదు చంద్రగుప్తుడిని రాజుని చేసినటువంటి చాణక్యుడు కానివ్వండి, అసమానతలు ఉండి చేశారా? అంటే సమాజాన్ని ఎక్కడో అర్థం చేసుకోవడంలో మనం మిస్ అయ్యాం. మన యొక్క రాచ వ్యవస్థ పోయిందమ్మ. మన రాచ వ్యవస్థలో బ్రహ్మాండంగా నడిచారు. ఇప్పుడు ఏంటి, వాళ్ళకి దూరం పెట్టడం అనే అభ్యాసం ఉంది బ్రిటిషర్స్కి. ఎలా పెట్టేవాళ్ళు? వాళ్ళు దూరము అంటే, బ్లాక్ అనగానే చీవిడు బ్లాక్ పక్కన పెట్టేయండి రా, వైట్స్ చర్చిలోకి బ్లాక్ రావడానికి వీలు. అవునండి, వాళ్ళకు కూడా ఉంటాయి. నల్లతోలు వాడు ఈ చర్చిలోకి రావడానికి వీలు లేదు. ఇలాంటి భావజాలం ఉన్నవాడు రాజ్యం వెళ్తూ వాడి కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు మన దగ్గర కూడా అసమానతలు పుట్టచ్చు కదా. అంతకుముందు ధర్మవ్యాధుడు ఇక్కడ లేకుండా పోవచ్చు కదా. అవును. కాబట్టి ఇప్పుడు మనం అట్లాంటి దుర్మార్గమే గనక అయితే, మనం ఉన్నది ఎవరు? ముస్లిం పాలకుల చేతిలో కింద పనిచేసేవాళ్ళం. ముస్లింలు అంటే వాళ్ళకంటే తక్కువగా తీసుకునేవాళ్ళు పూర్వం. ఎందుకు? వాళ్ళు అవమాంసం తింటారు అనే ఇది ఉంది కాబట్టి మిగతా వర్ణాల కంటే. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మన వాళ్ళందరూ గౌరవంగానే ఉన్నారుగా. ఎలా ఉండగలుగుతారు ఒకవేళ అసమానతలు లోపల నుంచి తీవ్రంగా ఉంటే? కాదమ్మా, మన కాన్స్టిట్యూషన్ వేరు, ప్రజెంట్ చేస్తుంది. శంకరాచార్యులు వారు ఎదురుగుండా ఒక చండాలుడు వచ్చినప్పుడు శంకరాచార్యులు వారు ఏమన్నారు? పక్కనున్నటువంటి శిష్యులను ఆయన జరుగు అన్నారు. జరుగు అంటే ఎదురు నిల్చొని ఓ మనిషి మాట్లాడగలిగాడు అంటే, అంత స్వతంత్రం ఆ కాలంలో ఉంటే మాట్లాడతాడా, లేకపోతే మాట్లాడతాడా? అవునండి, కరెక్ట్. అతనికి స్వతంత్రం ఉంది అక్కడ మాట్లాడటానికి. ఏం జరగమంటావా? శరీరాన్ని జరగమంటావా? లోపల ఉన్నటువంటి ఆత్మను జరగమంటావా? ఆత్మ అంతటా ఉంది, జరగలేదు. శరీరాన్ని నువ్వు జరగమంటే ఇది పాంచభౌతికమైనటువంటిది, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలతో కూడింది. ఈ రెండు కుదరదు అనే మాట అంత పెద్ద ఆచార్యులైనటువంటి శంకరాచార్యుల వారి ముందు అతను మాట్లాడగలిగాడు అంటే ఎంత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే మాట్లాడతారు. అవును, అవును. ప్లస్ ఎదురు బదురు రావడం అనేది ఉంది కదా. ఇప్పుడు ఈ రోజుకైనా ప్రైమ్ మినిస్టర్ గారో లేదు పెద్ద మహానుభావుడు వస్తే ఎదురుగుండా ఎవరున్నా జరగమంటారు. ఆ సమయంలో అతను ఉన్నాడు అంటే, ఉండడము అనేటటువంటి సంప్రదాయం ఉంటేనే కదా, లేకపోతే ముందే వెళ్ళి నెట్టేస్తారు కదా. కరెక్టే కదా అది. కాబట్టి నాయన పెద్ద ఆయన వస్తున్నారు, జరుగు. అప్పుడు శంకరాచార్యులు వారు ఆ మాట విని, చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషామమ్మ, ఏదో అతన్ని ఇతను మహానుభావుడు, ఇతను కూడా గొప్పవాడు అని చెప్పలా. నాకితను గురువు అన్నాడు. నాకితను గురువు అనే మాట ఎప్పుడు వాడగలడండి? చండాల స్వరూపంలో ఉన్నాడు కదా. అక్కడ ఏం చెప్తున్నాడు? ఇంకోటి, ఇతను చండాలుడని మీరు అనద్దు, సతు ద్విజోస్తు, సద్బ్రాహ్మడైన ఇంత గొప్ప మాట చెప్పినటువంటి వాడు నా గురువు అంటే, జ్ఞానాన్నే క్యాలిక్యులేట్ చేశాడు కానీ దేహాన్ని ఆయన క్యాలిక్యులేట్ చేయలేదు. ఇది మన సంప్రదాయం, ఇది మన సనాతన వైదికంలో మొదటి నుంచి ఉన్నటువంటి గొప్పతనం. దానిలాగే మనకి భగవద్గీతలో చెప్పినప్పుడు 4 వర్ణాల గురించి చెప్పినప్పుడు దాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు ఆ తర్వాత మనకంటే ఒకళ్ళు శిరస్సులోను బాహువుల్లోను ఇట్లాంటి పాదాల దగ్గర మమ్మల్ని ఉంచారు అనే మాట కూడా ఇప్పుడు మళ్ళీ నెగిటివ్గా వస్తుంది. అయితే దానికి కూడా ఒకటి ఏం చెప్పారంటే, ఒక చోట చదివిన దాంట్లో శరీరంలో రకరకాల భాగాలు ఉంటాయి. మనకి అన్ని భాగాలు కలిసి పనిచేస్తేనే మన శరీరం నడుస్తుంది. అలాగే అన్ని వర్ణాలు కలిసి నడిస్తేనే వ్యవస్థ నడుస్తుంది అని చెప్పినప్పటికీ మమ్మల్ని పాదాల దగ్గర పెట్టారు అనే భావన కూడా ఎందుకు వచ్చి ఉంటుందంటారండి? వాస్తవానికి నాకు అర్థం కాని విషయం ఏమిటి అంటే, పరమాత్మ కాళ్ళు పనికిమాలినవి అన్నట్టు అయిపోయింది అని ఎవడు రుజువు చేయాలనుకుంటున్నాడు నాకు అర్థం కావట్లా. ఎంత పెద్ద మహాపండితుడు వెళ్ళినా నన్ను పాదాశ్రయుంజేయవే, అంతే కదా. ఓ మహానుభావుడి దగ్గరికి వెళ్తే ఒకవేళ గనక పాదాలు అనేటటువంటివి అంత పనికిమాలినవైతే ముందెళ్ళంగానే మేము సాష్టాంగం పాదాల దగ్గర తలకాయించి పడుకుంటాం.
శంకరాచార్యులు వారు చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ అని చేసింది సాష్టాంగమే పాదాల దగ్గర. కరెక్ట్. అది జ్ఞాని ముందర ఎక్కడ పెట్టారు? ఎంత జ్ఞాని అయినా శిరస్సుని పాదాల దగ్గరే పెట్టాలి. శ్రీరామ పాదమా నీ కృప చాలునే, శ్రీరామ పాదమా నీ కృప చాలు అని అడుగుతున్నాడు. ఒకవేళ గనక పాదము అనేటటువంటిది దేవతలలో పనికి మాలింది అనే మాట అనాలి అని ఇతరమైనటువంటి మతాలకు సంబంధించిన వాడు ఎవడైనా అంటే వాళ్ళ దేవుడి మీద కూడా వాడికి గౌరవం లేదు. ఎందుకంటే ఆయన కాళ్ళని దొరికితే ఏదైనా చెయ్యాలనే ఆలోచనలో ఉండే స్థాయిలో ఉన్నవాడు. పరమాత్మ యొక్క రూపములో శిరస్సు గొప్పదని, బాహువులు ఇంకొంచెం తక్కువని, ఊరువులు తక్కువని, పాదాలు తక్కువని అంటే ఇప్పుడు అతని శరీరంలోనే నాకు చెప్పమనండి. శిరస్సు కంటే పాదాలు పనికి మాలినవి నా శరీరంలో అని అతన్ని స్టేట్మెంట్ ఇవ్వనండి. ఎవడు ఇవ్వడమ్మా. శరీరంలో ప్రతి అణువు అవసరమే, ప్రధానమే. పరమాత్మలో భాగమనే చెప్పారు కానీ బెబ్బే లేదు వీడు పక్కన సాతాను రాక్షసుడు అని మిగతా వాళ్ళు చెప్పినట్టుగా పెట్టలేదే ఎవరిని. ఆ పరమాత్మలో ఏ అణువైనా అదృష్టవంతులని. ఆ పాదాలు మనల్ని ఎప్పుడు శరణు జొచ్చాలి అని ఎప్పుడు పాదాలనే, గురువు దగ్గరికి వెళ్ళాం పాదుకలనే పట్టుకుంటాం, పాదాలనే పట్టుకుంటాం. కాబట్టి పాదాలు తక్కువ అనే భ్రమ ముందు వెళ్ళిపోవాలి. పరమాత్మలో పాదాలు తక్కువ ఏమిటి? ఒకటి. రెండు, దీన్ని ఎలా కేటగారికల్గా చేశారు, దీని విభజన ఎలా జరిగింది అంటే మనకి జ్ఞాన ఇంద్రియాలు కర్మేంద్రియాలు రెండు కలిసి ఉంటాయి. అవునండి. ఒకదానికొకటి సమన్వయం చేసుకొని నడుస్తూ ఉంటాయి. ఈ బుద్ధితోటి ఆలోచించి కేవలం మంత్రాంగం చేసేటటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని, వాళ్ళ బ్రిటిష్ వాడు మనం చెప్తాం, వాళ్ళు కాన్స్టిట్యూషను వాళ్ళన్నీ చేసుకొని చేస్తున్నారు. హీఈస్ హెడ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అని ఒక సంస్థలో. ఇప్పుడు అమెరికాకి ఓ ప్రెసిడెంట్ ఉన్నాడమ్మా, బైడెన్ గారు. హీఈస్ హెడ్ ఆఫ్ అమెరికా అంటే మిగతా విధవారందరూ పాదాలు అమెరికాకి మమ్మల్ని అవమానిస్తున్నారు, వీడు కాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి పడేశాడు అనే సమాధానం ఎవడని చెప్తాడా? చెప్పరు కదా. మరి హెడ్ అనే పదం ఎందుకు వాడుతున్నావు? కాన్స్టిట్యూషనల్లీ రిమూవ్ హెడ్. హౌ కెన్ హీ బి హెడ్ ఆఫ్ అమెరికా? అవి సాంకేతికంగా చెప్పేటటువంటి మాట. అంతే. అది ఆ మాటని అర్థం చేసుకోవటము రెండు రకాలుగా చేయొచ్చు. విద్వేషభరితంగా అర్థం చేసుకోవచ్చు, విజ్ఞానభరితంగా అర్థం చేసుకోవచ్చు. విజ్ఞానం మాకు అక్కర్లేదు, విద్వేషమే కావాలి. అదే అవుతుంది. ఎందుకు కావాలి? ఈ సమాజం విచ్ఛిన్నం కావాలి అని. ఇప్పుడు ఈ హెడ్ అనేటటువంటి పదము జ్ఞానాన్ని సముపార్జన చేయాలి. ఇప్పుడు ఇంతకీ డెఫినేషన్ ఇవ్వాలా? అందులో బ్రాహ్మడు ఎవరు అని ఆయన చెప్పలేదు. ఫలానా వాడు బ్రాహ్మడని ఆయన చెప్పాడా భగవద్గీతలో ఎక్కడైనా? చెప్పండి నాకు. ఇంకా దారుణంగా బ్రాహ్మణులను తీసి పారేస్తాడు ఓ దగ్గర భగవద్గీతలో. ఏమయ్యా యుద్ధం చేయను అంటున్నావు, బ్రాహ్మణులలాగా అడుక్కు తింటావా ఏంటి? నువ్వు ఉన్నది యుద్ధం చేయడానికి. బ్రాహ్మణులను తీసి పారేశాడు. అసలు అడుక్కు తినే వాళ్ళ కింద లెక్క కట్టాడు బ్రాహ్మణులను. కృష్ణ పరమాత్మ అంతటి వాడు. అంటే ఈ వాటిని అసలు బయటికి తీసుకురావట్లేదు ఎవరు. అడుక్కు తినేది నోరే కదా, అంతే కదా, కష్టపడేది శరీరం కదా. కాబట్టి అక్కడ తీసుకొని వచ్చినప్పుడు ఇది జ్ఞానానికి సంబంధించింది. ఈ చెయ్యి ఉందమ్మా, ఎవడైనా కొట్టడానికి వస్తే ముందు శరీరంలో లేచేదేంటి? కాళ్ళు లేస్తుందా, వీపు లేస్తుందా, ఏమన్నా లేస్తుందా? చెయ్యి లేస్తుంది. అంటే ఈ చేతికి స్వతసిద్ధమైన స్వభావం రక్ష చేయి. ఈ బుద్ధి ఇక్కడ ఉంది, ఆలోచిస్తుంది. ఈ చెయ్యి ఏ ఇబ్బంది వచ్చినా శరీరంలో కాలు దగ్గరకు వచ్చినా చెయ్యే పెడతాం. ఎవరైనా కొట్టబోతుంది, అది మొహం దగ్గరకు వచ్చినా చెయ్యే పెడతాం. ఎందుకు పెడుతున్నాం అంటే అది రక్ష, దాని స్వభావం. క్షత్రియో విజయీ భవేత్. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ క్షత్రియ? ఇప్పుడు ఆ క్షత్రియుల్లో కాపులున్నారా, కమ్మలున్నారా, రెడ్లున్నారా? అందరూ క్షత్రియులే కదా, అందరూ క్షాత్రమే కదా, అందరూ సిపాయిల కింద రాజ్యతంత్రాన్ని మొత్తం నిర్వహించిన వాళ్ళే. కాపు అంటేనే రక్ష, కాపు మొత్తాన్ని రక్షించడం. ఆ కాపు అనేది చాలా ప్రధానమైన మాట. కాబట్టి అట్లాగే అందరూ రాజ్యాలు అవసరమైతే రాజ్యాల మీద కూర్చున్నారు. హిందూ సమాజంలో రాజుల పేర్లు తీసి మీరు చూడండి, బ్రాహ్మణ రాజులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. క్షత్రియ రాజుల కంటే కూడా కలియుగంలో ఇతరమైన వాళ్ళనే రాజులుగా ఎక్కువ కూర్చోబెట్టింది హిందూ ధర్మం. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఏ రాజులైనా మీరు నాకు చెప్పండి. ఒక్క తమిళనాడులో వర్మలు ఉండేవాళ్ళు, మిగతా అంతా కూడా భారతదేశము ఇతరులు ఎక్కువగా. విక్రమాదిత్యుడు తర్వాత కూడా తీసుకొని వీళ్ళంతా మిగతా వాళ్ళనే నిల్చోబెట్టింది రాజుల కింద.
ఈ దేశము క్షాత్రము అంటే కాపాడేవాడిని క్షత్రియుడు అన్నారు. ఇప్పుడు ఈయన కృష్ణదేవరాయలు క్షత్రియుల లిస్టులోకి వస్తాడా రాడా? కాదండి. క్షత్రియుడమ్మా నా దృష్టిలో, అంతే కదా. సుక్షత్రియుడు, కాపాడినటువంటి వాడు. చంద్రగుప్తుడు ఎవరు? రాజ్యం ఏలాలి అంటే ఒక క్షత్రియుడిని పెట్టాలంటే చంద్రగుప్తుడిని పెట్టకూడదు, అయ్యే అవకాశం లేదు. పెట్టాడు అంటే క్షాత్రం ఉన్నవాడే క్షత్రియుడు. ఎవడి లోపల క్షాత్రం ఉందో వాడు క్షత్రియుడు. ఈ చేతులు చేసే పని వాడు చెయ్యాలి అని ఐఏఎస్ ఐపీఎస్ ఏం చేయాలి? లా అండ్ ఆర్డర్ అంటారండి. లా అండ్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ క్షాత్రం. ఐఏఎస్ ఎందుకు చేయకూడదండి లా అండ్ ఆర్డర్ అని అంటే, ఐఎఫ్ఎస్ ఎందుకు చేయకూడదండి వచ్చి అంటే కాదు, అదో డిపార్ట్మెంట్, దాన్ని అట్లా పెట్టారు. ఆ డిపార్ట్మెంట్కి గుర్తుగా చేయని చూపించారు. తర్వాత సంతానము ఇత్యాదులు ఉత్పత్తి అయ్యేటటువంటి ఏదైనా ఉత్పత్తి జరిగిన తర్వాత తొడలు వస్తాయి. కాబట్టి దీన్నే ఊరు తదస్యయద్వైశ్య. ఉత్పత్తి జరిగిన తర్వాత మార్కెటింగ్ చేసి దాన్ని ప్రమోట్ చేయగలిగేవాడు ఎవడైనా సరే వైశ్యుడే ఈ బాడీలో. మార్కెటింగ్ వాడు వైశ్యుడు. ఎనీవన్ హూ మార్కెట్స్, హూ నోస్ ద మార్కెట్. ఈ మొత్తం 3 అంగాలు ఇక్కడ ఉన్న ఈ మూడిటిని, ఈ తలకాయ ఇక్కడి నుంచి అక్కడికి పోలేదు, ఈ చేతులు ఇక్కడి నుంచి అక్కడికి పోలేవు, ఈ తొడలు ఇక్కడి నుంచి అక్కడికి పోలేవు. ఈ మొత్తాన్ని నడిపించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే పరమాత్మ యొక్క పాదాలే నడిపిస్తాయి, ఇంకోటి నడిపించలేదు. కాబట్టి అలాంటి పాదాల దగ్గర నా శిరస్సును ఎప్పుడు పెట్టి ఉంచుతాను. స్వామి పాదాల దగ్గర నా శిరస్సును పెడతా. ఆ పాదాలే ఈ మొత్తం కృషి చేసేవాళ్ళు, ఉత్పత్తి చేసేవాళ్ళు. ఏ విధంగా చేసినా, నేను ఉత్పత్తి చేస్తే నేను పాదమే, నేను రక్షిస్తే నేను బాహువుని, నేను మార్కెటింగ్ చేస్తే నేను తొడని, నేను ఆలోచన చేసి తంత్రాంగం మంత్రాంగం కనుక రాస్తే నేనే తలకాయని. మీ ఇష్టం, నాకు ఏ వర్ణం అంటిస్తే అంటించండి. కాబట్టి వైదిక ధర్మంలో ఈ అసమానతలు లేవు. 1000 సంవత్సరాలు పరాయి పాలనలో అక్కడి నుంచి మొదలైంది. ఒకవేళ మన దగ్గర అసమానతలు ఉండుంటే 1000 సంవత్సరాల్లో ఎంతమంది మారిపోవాలి? ఏమ్మా, వాళ్ళంత చక్కగా పాలించుంటే మారిపోవాలి. కానీ ఎప్పుడు అన్ఫార్చునేట్లీ నేను మొన్న మధ్య స్కూల్లో అడిగాను, అయ్యా కలి ఎప్పుడు మొదలైందో మీకు ఎవరికైనా తెలుసా కలికాలం అంటే ఎవరు చెప్పట్లా. ఒక్క 7th క్లాస్ పిల్లవాడు లేచి నిల్చున్నాడండి. సార్ ఆగస్ట్ 15, 1947 అన్నాడు వాడు. కాదురా, నేను అడిగింది కలి అది 3500 BC అప్పుడు మొదలైందిరా, 3000 సంవత్సరాల క్రితం, మొత్తం 5118 సంవత్సరాలు అని చెప్పాల్సి వచ్చింది. వాడికి కలి ఎప్పుడు మొదలైందండి. అన్ఫార్చునేట్లీ వాడు నిజమే చెప్పాడేమో అని కూడా అనుమానం వచ్చేట్టుగా. అదే అయింది. ఆ తర్వాత ఎక్కడ వచ్చింది అంటే, మంచి రాజ్యాంగం రాసుకున్నాం మనం, నెత్తి మీద పెట్టుకొని పూజించగలిగే రాజ్యాంగం వచ్చింది. కానీ ఆ రాజ్యాంగం అసమానతలన్నీ ఆయన క్యాలిక్యులేట్ చేశారండి. లేబా అసమానతలు మన సమాజంలో ఉన్నాయి. అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఎవరికి అసమానతలకి గురై కొంచెం ఇబ్బంది పడ్డారో రిజర్వేషన్ ఇచ్చి, అంబేద్కర్ గారి హృదయం చెప్తానమ్మా, ఎంత గొప్ప హృదయం అంటే అండి, ఈ అసమానతలు ఇక మీదట ఉండకూడదు, నేను అన్ని క్యాలిక్యులేట్ చేసి రిజర్వేషన్స్ పెట్టేశాను. ఇప్పుడు రిజర్వేషన్స్ ఫెసిలిటీస్ అన్ని ఇచ్చింది దేనికి? పాతగా జరిగింది. ఇప్పుడు అంటే అక్కడికి అది అయిపోవాలి కదా. కొత్తగా ఏదైనా జరిగితే కాన్స్టిట్యూషన్ ఉంది, వాడిని అరెస్ట్ చేసి లోపల పెట్టడం. పాతవి ఇప్పటికీ తవ్వుతున్నాడు ఎవడైనా అంటే, ఏదైనా తేడా జరిగి బెనిఫిట్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత కూడా తవ్వుతున్నాడు అంటే కుట్ర ఉంది వాడి దగ్గర. కరెక్ట్. ఎందుకంటే సమానత్వాన్ని బోధించాక కూడా పోతోంది. ఎట్లా జరుగుతుంది? నువ్వు ఇప్పుడు ఇంకొకరిని ఎవరినైనా అవమానించావంటే నువ్వు అసలు కాన్స్టిట్యూషన్ని తిడుతున్నట్టేగా. ఇవాళ నువ్వు కాన్స్టిట్యూషన్ని గౌరవించనట్టు. ఇవాళ్ళంతా ఒకటే. ఇవాళ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనడానికి వీల్లేదు. 100% అంబేద్కర్ గారి యొక్క కృషి, మిగతా మహానుభావులు డ్రాఫ్ట్ చేసినటువంటి పెద్దలందరి యొక్క కృషి, పాస్ చేసినటువంటి వాళ్ళ కృషి, మనకు మంచి రాజ్యాంగం వచ్చింది. చక్కగా దాన్ని ఫాలో అవ్వాలి. కానీ బెనిఫిట్స్ అన్ని ఇచ్చిన తర్వాత కూడా పాతవి వాంటెడ్గా తవ్వుతున్నారు. తవ్వి బ్రాహ్మణుల నుంచి ఈ సమాజాన్ని దూరం చేయాలి, వైశ్యుల నుంచి ఈ సమాజాన్ని దూరం చేయాలి, క్షత్రియుల నుంచి ఈ సమాజాన్ని దూరం చేయాలి, రెడ్ల నుంచి ఈ సమాజాన్ని దూరం చేయాలి, కాపుల నుంచి చేయాలి, కమ్మల నుంచి చేయాలి, కుమ్మరి నుంచి చేయాలి, వడ్రంగి నుంచి చేయాలి. దేనికి దానికి విభజన చేయటం ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ కలిసి ఉంటే ఒక హిందూ ధర్మము, సనాతనమైన వైదిక ధర్మము అని మనందరము మళ్ళీ కులాలు అనేది లేకుండా గుర్తించి మళ్ళీ ఒకటిగా నిల్చొని ఈ సమాజాన్ని నిలబెట్టుకోవాలి. వాళ్ళ చాలా అవసరం.
చాలా అవసరమైనటువంటిది. శంకరుల యొక్క హృదయం ఏది? శంకరాచార్యుల వారు అసలు ఉపాధి ఏమిటయ్యా? ఎవరైనా ఉండని, ఆవు చీమ చిన్న పురుగున్నా అందులో ఉన్న చైతన్యము నాలో ఉన్న చైతన్యం ఒకటే, అభేదం. మనుషులను వదిలిపెట్టేయండి, కీటకాల దాకా కూడా తీసుకోనండి చెప్పారు. ఇప్పుడు అలాంటి శంకరులకి మళ్ళీ వీళ్ళేదో వేరేవి. ఆ స్థితి ఉండకూడదు అనేది సమాజంలో వాళ్ళ కోరిక. మీరు సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటే తప్ప న్యాయం కాదు. ఉన్నంతలో న్యాయం చేయకుండా సగంలో ఆపకూడదని చెప్పుకుంటూ వచ్చానమ్మా. మనము కులాల పరంగా వీక్ కాదు, ఎవరి కుల ఆచారాలు వాళ్ళవి. బట్ట నేసేటప్పుడు మనం పెళ్లిళ్లలో బట్ట కట్టుకుంటాము. 3 రోజులు అడ్డ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ నేయకూడదు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఆశౌచం వచ్చి మైల వచ్చిందంటే ఆ బట్ట వాళ్ళు నేయకూడదు. ఎందుకు నేయరు అంటే, నేను ఒక వ్రతంలో కూర్చొని ఉంటాను, లేదు నేను ఒక పెళ్లిలో కూర్చొని ఉంటాను, నేయకూడదు అని తెలుసు ఆచారం. అందుకని వాళ్ళ కులంగా ఆచారం అంతా పాటిస్తూ అంతా సమాజానికి తగ్గట్టుగా వాళ్ళు ఉండేవాళ్ళు. అందరూ కూడా ఒకళ్ళకి తగ్గట్టు అందరూ అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు బెనిఫిట్ ఏంటి మనకి? ఈ ధర్మము అనేటటువంటిది ఆచారంగా అందరిలోనూ ఉంది. అతను వేశాడు ఒక వస్త్రము అంటే, ఇవాళ నేను అందుకనే చెప్తాను, వెళ్ళి మీరు పద్మశాలి వ్యవస్థని రిజర్వేషన్ అని చెప్పి బట్టల నుంచి దూరం చేసి, నేయటం నుంచి దూరం చేసి పెట్టారు. వాళ్ళందరూ చదువుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డిఫెన్స్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అన్నీ కావాలి. కానీ ఆ స్కిల్ వాళ్ళలో నుంచి పోకూడదు, ఎందుకంటే దానివల్ల ఆచారాలు పోతున్నాయి. ఇప్పుడు వాడు ఏం చేశాడు? ఫారిన్ నుంచి బట్టలు తయారు చేసి ఇక్కడికి పంపిస్తున్నాడు. ఒకప్పుడు నా దగ్గర ఉన్న 150 కోట్ల మంది నా పద్మశాలి అమ్మిన బట్టలు కొనుక్కుండేవాళ్ళు. మళ్ళీ నేను అదే కొనుక్కోవాలని చెప్తా. ఆ స్కిల్ వాళ్ళ ఇంట్లో ఉంది, ఆ స్కిల్ కాపాడుకోవాలి. ఆ స్కిల్ మిగతా కులాలకు కూడా నేర్పించండి, ఏం పర్వాలేదు, అందరూ నేర్చుకోవచ్చు. కానీ స్కిల్స్ ఆ ఇళ్లలో ఉన్న వాటిని మళ్ళీ ఎంకరేజ్ చేసి డెవలప్ చేయాలి. మా గౌడ్లకే మొత్తం వైన్, విస్కీ అన్నీ కూడా ఇచ్చేయాలి. ఎవడు పడితే వాడు వచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాదు, గౌడ్లు ఎక్కడున్నారో అక్కడికే వెళ్ళాలి, అక్కడే తీసుకోండి హిందూ సమాజం అంతా కూడా. మాకు సంబంధించిన యాదవులు పాలు పోస్తే ముందెళ్ళి అక్కడ నిల్చొని క్యూలో తీసుకోండి పాలందరూ. ఎందుకంటే ఆవుతోటి మాట్లాడగలడు, అతను దూడతోటి మాట్లాడగలడు, ఆ దూడకి ఏమొచ్చినా వెంటనే గుర్తించగలడు. ఎందుకంటే వేల సంవత్సరాలుగా అలవాటు పడిపోయి రికార్డెడ్ గా ఉంది. ఇవాళ రైతులందరికీ వెళ్ళి అగ్రికల్చర్ ఎవరు నేర్పించట్లేదు. వేల సంవత్సరాలుగా అగ్రికల్చర్, ఎప్పుడు పంట వేయాలి, పైన ఆకాశం ఏంటి, భూమి ఏంటి, విత్తనం ఎప్పుడు చేయాలి, ఏరువాక ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ రైతుకి ఎట్లా తెలిసినాయి? వేల సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ వాడొక యూనివర్సిటీ, పొలం వేసేవాడు యూనివర్సిటీ, దాన్ని పాడు చేయకూడదు. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి కుల వ్యవస్థ చాలా గొప్పది. అసమానతలు పనికిమాలినవి ఉండకూడదండి. ఆ కులంలో స్కిల్ ఉంది, అది అన్ని కులాలకి నేర్పిద్దాం. ఏ కులంలో ఉన్న స్కిల్ అయినా ఇంకో కులాలకు అందరికీ నేర్పించుకుందాం. కానీ హిందువుల దగ్గర ప్రధానంగా వేల సంవత్సరాలుగా వచ్చే స్కిల్ వల్ల భారతదేశం జీడిపి పెరగాలి. ఈ దేశంలో తయారు చేసిన ప్రోడక్ట్స్నే మనం వాడుకోవాలి. మేడ్ బై సనాతన ధర్మ ఏవైనా ఉంటే మాత్రం ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. నేను చెప్పేది సనాతన ధర్మంలో ఏదైనా, నా డోలు, నా డప్పు, నాకు సంబంధించినటువంటి చెప్పులు కానివ్వండి, లెదర్ కానివ్వండి, మొత్తం లెదర్ ఇండస్ట్రీ ప్రపంచంలోనే పెద్ద ఇండస్ట్రీ ఇవాళ. అది మొత్తం నా భారతదేశంలో ఎవరి దగ్గర ఆ స్కిల్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఆ స్కిల్ మిగతా వాళ్ళందరికీ కూడా నేర్పించాలి. అలా స్కిల్స్ ఎకనామిక్స్ తోటి లింక్ అయి ఉండేది. ఎకనామిక్స్ నుంచి దూరం చేసి వాళ్ళ వస్తువులు భారతదేశంలో అమ్మి మన జీడిపి తగ్గిపోయేట్టు చేస్తున్నారు. మనలో మళ్ళీ గొడవలు కూడా పెడుతున్నారు. సరే, ఇప్పుడు మనం దీని నుంచి ఎలాగో శంకరాచార్యులు తలుచుకుంటున్నాం కాబట్టి, శంకరాచార్యులు గారు బోధించిన వాటిలో మనం భజగోవిందం మీరు చెప్పినట్టుగా అది మనసుని మార్చేస్తుంది. అసలు ఇన్ని స్తోత్రాలు కూడా వచ్చేసాయి. మీరు ఫస్ట్ వీటిని సాధన చేయడం ఏ వయసు నుంచి మొదలు పెట్టారండి? అంటే శంకరాచార్యులు రచించినవన్నిటిని. నాకు 12 ఏళ్ల వయసులో శంకర్లది ఈ భజగోవింద స్తోత్రము ఇవి. అంతకుముందు పెద్దవాళ్ళు చెబుతుంటే వింటుండేవాడిని, కానీ నాకు నేనుగా తీసుకోవాలి అనేది ఆ వయసులో చదువుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఇంకా బాగా ఇదిగా కాస్త 15 ఏళ్ళు అట్లా వచ్చి 10th క్లాసు ఎగ్జామ్స్ రాసినప్పటి నుంచి శంకర్లకి సంబంధించినటువంటి ఇతరత్రమైనటువంటి గ్రంథాలు, నన్ను పూర్తిగా మలిచి చెక్కి పెట్టినటువంటి గ్రంథం మాత్రం నా 18వ ఏట చదివానమ్మా, అద్వైతానుభూతి. అది శంకరాచార్యుల వారు నేను మీకు అద్వైతాన్ని అనుభూతిలోకి తెస్తానని ఛాలెంజ్ చేసి రాసినటువంటి. అంటే వస్తువుని కానీ, జంతువుని కానీ, మనుషుల్ని కానీ దేన్ని భేదంగా చూడకు, అన్నిట్లో పరమాత్మే ఉన్నాడు.
ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చూడకూడదు. పరమాత్మ లేనటువంటిది లేదు, కానీ పరమాత్మ దేన్ని అంటది. అంటది అది. నీది కూడా నీ స్వస్వరూపం అదే, దేన్ని అంటకుండా నువ్వు ఉంటావు. అక్కడ తర్వాత ఇక నిర్వాణ షట్కము, నిర్వాణ దశకము, ఇట్లా చక్కగా వారి ప్రకరణ గ్రంథాలు వివేక చూడమని తీసుకోవడం. ఆ తర్వాత ఇంకా బాగా అర్థం కావాలంటే విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క ప్రకరణాలు తీసుకొని ఆ ప్రకరణ గ్రంథాలు చదువుతూ వెళ్తున్నప్పుడు శంకరుల యొక్క హృదయము అధికంగా ఆవిష్కృతం అవడం మొదలుపెట్టింది. కాబట్టి స్తోత్రాలైతే ఇంకా చిన్న వయసు నుంచే చెప్పుకుండేవాడిని. ఏ శివాలయానికి వెళ్ళినా 7వ ఏట 8వ ఏట నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ అయ్యగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే ఇలా చక్కగా పాడుకుంటూ ఉండేవాడిని. స్తోత్రాలు ఎవరికైనా భారతదేశంలో శంకరాచార్యులు వారు గురువు అని తెలియకపోయినా కూడా శంకర్ల మీరు మొదట్లో మొదలు పెడుతూనే చెప్పారు. శంకరులని దాటి ఎవరు చెప్పలేరు. అది మీరు ఇంకా బాగా చెప్పగలరు. కారణం ఏమిటి అంటే మీ తండ్రి గారు, ఆయన నాకు తెలిసి ఆయన ఉపన్యాసం రేడియోలో వస్తోంది అంటే కార్మికులు మధ్యాహ్నం పూట వాళ్ళ లంచ్ టైం షిఫ్ట్ చేసుకొని మరి ఉషశ్రీ గారు చెప్పాల్సిందే, మేము వినాల్సిందే. అంటే ఇంకా దాంట్లో హెచ్చు తగ్గులు లేవు. బాగా పెద్దవాళ్ళ బాగా చిన్నవాళ్ళ అని అందరికీ చక్కగా భారత భాగవత రామాయణాదులు అందాలి అనే తపనతో అలాంటి వాళ్ళు చేసినటువంటి కృషి. ఇప్పుడు అందులో ఏమన్నా కులం ఉందా, మతం ఉందా? రేడియోలో చెప్తే ఎవరైనా వింటారు కదా. కాబట్టి మంచి విషయాలని ఇవాళ కూడా మనం కులం మతం అని మనం అనుకుంటున్నాం. చాగంటి వారు ఉపన్యాసాలు చెప్తున్నారు, గరికపాటి వారు చెప్తున్నారు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్తున్నారు, అట్లాగే ఉభయ జగద్గురువులు మనకు అందిస్తూ ఉన్నారు, ఇలా చేస్తూ ఉన్నారు. ఇది చాలా విశేషంగా ఈ ఘట్టం ఏదైతే ఉందో, ఈ రామాయణ భారత భాగవతాలు అనేటటువంటివి అవి చిన్నప్పటి నుంచి పెద్దలు, మీ నాన్నగారు లాంటి వారు, బ్రహ్మశ్రీ మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు లాంటి వారు, ఇలాంటి వాళ్ళందరివి వింటూ వచ్చి అది శంకరాచార్యుల వారి అద్వైతంలోకి ప్రవేశమై అలా ముందరికి వెళ్ళిపోయిందన్నమాట. ఎందుకంటే మనం ఏది చదివినా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం కానీ ఏవైనా సరే ఒక పరిజ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటాయి మనకి. అదొకటి. ఇప్పుడు ఇంకొకటి అండి, బాగా చర్చగా జరుగుతున్నది మనుస్మృతి మీద. మనుస్మృతి అంటే మనకి చెప్పిన ప్రకారంగా శృతులు స్మృతులు రెండిట్లలో స్మృతి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని అన్నారు. శృతులు అంటే ఎప్పటికీ మాననివి అనేది మనకి చెప్తారు, మారవు అసలు. ఈ మనుస్మృతి మీద ఇప్పటికీ ఇంకా ఎందుకు ఇంత చర్చ జరగడం అవసరం అంటారా అసలు? అమ్మ కలవు పారాశరః అంటే కలియుగంలో అసలు మనుస్మృతిని మన వాళ్ళు ఎప్పుడో బ్యాన్ చేసేసారు. అదే బ్యాన్ చేసినటువంటి వాళ్ళు మనుస్మృతిని ద్వాపర యుగంలోనే బ్యాన్ చేసేసారు. కలియుగంలో పరాశర స్మృతినే తీసుకోవాలి, మనుస్మృతి పనికిరాదు. 1. 2 మనువు బ్రాహ్మడు గారు, ఇది ఖచ్చితంగా గుర్తుండాల్సింది. 3 చట్టాలు అనేటటువంటివి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గరే చట్టాలు ఎన్ని మారినాయమ్మా, ఎన్ని మారుతూ పోతున్నాయి. కొత్త చట్టాలు వస్తూ ఉంటాయి, కొత్త టెక్నాలజీ వచ్చే కొద్ది చట్టం మారుతూ ఉంటుంది. స్మృతి అంటే చట్టం, చట్టాలు అనేటటువంటివి చట్టాలు పరిస్థితిని బట్టి మారుతూ పోతూ ఉంటాయి. ఇప్పుడు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలియదు. ఇప్పుడు బాల్య వివాహం భారతదేశంలో నిషేధం మన చట్టం ప్రకారం. అబ్బా పూర్వం బాల్య వివాహాలు చేసేవారట, ఎంత దుర్మార్గం అది ఇది అని మాట్లాడుకుంటాం. ఇవాళ మీరు ఫ్లోరిడా వెళ్ళండి, ఫ్లోరిడా స్టేట్లో వాళ్ళ కాన్స్టిట్యూషన్లో 14 ఏళ్ల వాళ్ళు పెళ్లి చేసుకోకూడదని లేదు, చేసేసుకోవచ్చు, వాళ్ళ చట్టం అది. మరి వాళ్ళు ఇప్పుడు 14 ఏళ్ల వాళ్ళకి పెళ్లి చేసుకోకూడదని రూల్ పెట్టలేదు కాబట్టి ఫ్లోరిడాలో ఉన్నవన్నీ ఆటవిక చట్టాలు ఆ స్టేట్లో అని ఎవడో అన్నాడు కదా. వాళ్ళ దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి మన మీదకి వచ్చి 1000 సంవత్సరాలు దాడి చేస్తే తురుష్కులు ఏం చేస్తారమ్మా, చిన్నప్పుడే పెళ్లి చేసేసి పెళ్ళైన పిల్లల్ని ఎత్తుకుపోరేమో అనే ధైర్యంతో అయినా తీసుకెళ్ళి పెట్టాల్సి. కాలం ఆ పరిస్థితులు ఏమిటి తెలియదు కదా. ఇప్పుడు రాచరికం మనం ఈ భూమి మీద జనాలకు ఉంది. రాచరికం ఉన్నప్పుడు రాచరికం చట్టాలు నడిచినాయి, జమీందారీ చట్టాలు అయినాయి. తర్వాత ఇవాళ ఉన్న చట్టం చట్టము అనేటటువంటిది తీసుకొని అప్పుడున్న జమీందారు గారు ఆ పాపిష్టి చట్టం పెట్టాడు కాబట్టి చట్టాలన్నీ ఇంతే అంటే వాళ్ళ ఇబ్బందులు ఏమిటో, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏమిటో, వాళ్ళ ఆచారాలు అప్పుడు ఏం నడిచినాయో, అప్పటి కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాని మీద బెహస్ లేని గొడవ చేయాల్సిన అవసరం లేదు కదమ్మా. ఎందుకు అవసరం లేదు. తర్వాత అదే చర్చ ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లా. ఆ చట్టాన్ని కొట్టేసింది సనాతన వైదిక ధర్మమే.
కలవు పారాచర అంటే అర్థం ఏమిటి? అంతే, పరాశర ఇప్పుడు స్మృతిని పరాశర తీసుకోండి స్మృతి. అయ్యా అన్నారు. పోయింది. అయితే ఏమీ లేదమ్మా, ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం యూకే, యుఎస్, సౌత్ కొరియా, సింగపూరు ఇట్లా ప్రపంచంలో అనేక ప్రదేశాలని బేస్ చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ధర్మము ఇక్కడ వ్యాప్తి కావాలి, ఇది పోవాలి అని గొడవ చేస్తున్నాం. ఇప్పుడు ఈ లెక్కన మనం గొడవ పెట్టడం మొదలు పెట్టామనుకోండి, నాకు షరియాలో కొన్ని చట్టాలు నచ్చలేదు, నాకు బైబుల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో ఉండే చట్టాలు ఏవి నచ్చలేదు. ఇవాళ నేను దాని గురించి పెద్ద గోల చేసి మాట్లాడితే ఉపయోగం లేదు. అవివేకం, తెలివి తక్కువతనం అవుతుంది. ఎందుకు? ఇవాల్టి చట్టం రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, జస్ట్ ఫాలో అండ్ అబైడ్ బై దట్. దాన్ని తప్పెవడైనా ఆ రోజున్న మనుస్మృతిని కానీ, లేదా ఇంకొక పరాశరాన్ని కానీ, ఇంకొక దాన్ని కానీ, ఇంకో షరియాని కానీ, ఇంకొక బైబిల్లో ఉండే ఓల్డ్ టెస్టిమెంట్ చట్టాలని కానీ తీసుకొస్తే హీఈస్ పనిషబుల్. ఇఫ్ ఇట్ ఈస్, అది అఫెన్స్ కనుక అయితే పనిషబుల్. చట్టం మీద మనం చర్చ చేసుకోకర్లా, హాయిగా మీ ఇష్టం మాట్లాడుకోండి, కానీ దానికి మనకి ఇప్పుడు సంబంధం లేదు. ఆ చట్టంలో వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమున్నాయి అని పెద్ద డిస్కషన్ కూడా దానికి అక్కర్లా. ఎవడైతే ఇవాళ ఈ చట్టాన్ని తిడుతున్నాడో నేను వాడిని అడుగుతాను కూర్చోబెట్టి, రాజ్యాంగంలో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయ్యా, దాని మీద క్షుణ్ణంగా మాట్లాడగలవా? ఎవడు రాజ్యాంగం మీద పూర్తిగా మాట్లాడలేదు. ఇండియన్ లాస్ ఎవడైనా పూర్తిగా మాట్లాడగలడా? ఏమ్మా, తెలీదు. ఎవడు మాట్లాడలేడు. కానీ వాడు మనుస్మృతిలో ఎక్కడైనా ఓ పాయింట్ తీసుకొని వచ్చి అనర్గళంగా గంటలు గంటలు మాట్లాడతాడు. ఏవైనా లోపాలు ఉంటే దిద్దుకోవాలి కాలాన్ని బట్టి. అవునండి. అందులో లోపం ఉందా? దిద్దుకున్నాం. ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం మాట్లాడండి, పాతవెందుకు? మా ముత్తాత వాళ్ళ ముత్తాతను కొట్టాడు అని వాళ్ళు వెళ్ళి ఎవడైనా కేసు పెట్టి వీడిని జైల్లో పెట్టండి, మా ముత్తాతను వీళ్ళ ముత్తాత కొట్టాడు అన్నట్టే ఉంది. అంటే ఎంత గొప్పగా ఉంటుందో జైల్లోకి వెళ్ళి. ఈ కాన్స్టిట్యూషన్ వచ్చాక పాతవి మాట్లాడుకుండేది అంత తెలివిగా ఉంటుంది. కాబట్టి పాతవి ఇప్పుడు అవసరం లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ప్రతి మనిషి, ప్రతి ఇండియాలో ఇండియన్ సిటిజన్ హృదయములో ప్రతిష్ట చేసేటటువంటి పని గవర్నమెంట్లో తీసుకోవాలి బాగా. ఎందుకంటే చాలామందికి కాన్స్టిట్యూషన్ మీద అవగాహన ఉండట. ఆ కాన్స్టిట్యూషన్ మీద అవగాహన పెంచాలి. ఈ రైట్స్ అన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ కూర్చున్నాం మనం చక్కగా మాట్లాడుకుంటున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ హాస్ గివెన్ దిస్ రైట్. అవునండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు, పెద్దలు, మహానుభావులు అనేక మంది వాళ్ళు చేసినటువంటి తపస్సు, త్యాగం ఫలం. స్వతంత్రం కోసం కొట్టుకున్నాం, కులాలకు అతీతంగా కొట్టుకున్నాం. గాంధీ గారు అందరం కలిసాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేకులం అంటారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేకులం అంటారు. వాళ్ళందరూ మహానుభావులు త్యాగం ఇచ్చారు కదా, ఈ ధరిత్రి కోసం ప్రాణత్యాగమే చేశారు కదా. కాబట్టి వాళ్ళందరి త్యాగాల తర్వాత వచ్చిన చట్టాలు ఇవి. పాత చట్టాలను తీసుకురాకూడదు, నా ఒపీనియన్ అయితే. అంతేనండి, కరెక్టే అది. తర్వాత ఇప్పుడు శంకరాచార్యులు రచించినవన్నీ కూడా యువత నేర్చుకోవాలంటే, అలాగే నేర్చుకునేటప్పుడు ఊరికే బట్టి పట్టేయడం కాకుండా దాంట్లో అర్థం తెలుసుకుంటూ ఉండేలా చేయాలంటే దానికి మీరు ఏమైనా చేస్తున్నారా? ఖచ్చితంగా అమ్మ. శంకర సాహిత్యము అర్థం చేసుకోవడానికి కొంతమంది పండితులతోటి కొన్ని గ్రంథాలు రాయించడం, వేదాంత పదదర్శిని అని చక్కగా ఒక గ్రంథము, ఇట్లా రకరకాలైనటువంటి గ్రంథాలను నచ్చివేయించడం. అట్లాగే శంకర అద్వైతం అర్థం కావాలి అంటే విద్యారణ్యుల వారి వేదాంత పంచదశి కావాలి, కొంచెం అర్థం చేసుకుంటే తేలిగ్గా అర్థమవుతుంది. భగవద్గీతని ఇప్పుడు పిల్లలు నేర్చుకుంటున్నారు. శృంగేరి జగద్గురువులు అయితేనేంటి, గణపతి సచ్చిదానంద స్వామి వారు అయితేనేంటి, వీళ్ళందరూ కూడా విస్తృతంగా దీనికి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు అది నేర్చుకున్న తర్వాత శంకర భాష్యం వాళ్ళకి నేర్చుకోవడానికి అవసరమైనటువంటి క్లాసులు చెప్పగలిగే కొంతమంది పండితుల్ని తయారు చేయడం ఏమిటి, ఇలాంటి పనులు. ఉపన్యాసకులందరినీ పిలుస్తున్నాం, కొత్త మోడర్న్ డే యూత్ని కూర్చోబెట్టడం. ఆ యూత్కి ఇప్పుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, గరికపాటి వారు, అట్లాగే పక్క రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో చేసినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళని, ఇప్పుడు కర్ణాటకలో చేస్తే సుబ్రాయ శర్మ గారని కన్నడంలో వారితోటి ఉపన్యాసం, తమిళనాడులో చేసినప్పుడు మణిద్రావిడ శర్మ గారని, మణిద్రావిడ శాస్త్రి గారని వారితోటి అరవన్లో ఉపన్యాసాలు చెప్పించడం. యూత్కే టార్గెట్ చేసి ప్రిసైజ్గా, యూత్కే ఇంపార్టెంట్ కదా. అలాగే నేను కాలేజెస్లోకి వెళ్ళి లెక్చర్స్ ఇవ్వడం. మీరు హిందీలో కూడా ఇస్తున్నారు? అవునమ్మా, హిందీ, ఇంగ్లీష్ కూడా ఇస్తాను నేను. చెన్నై ఐఐటిలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆంగ్లంలో ఉపన్యాసాలు చెప్పడం. సో నా వంతు నేను ఏం చేయగలను అనేది చేయడం, కొంచెం సాహిత్యాన్ని తీసుకొచ్చి ఇవ్వడం, ఎక్కడైనా ఎవరికైనా అనుమానాలు వస్తే దానికి సంబంధించి అందించడం, అసమానతల్ని దూరం చేయడానికి శంకరులు ఆ రోజు చేసినటువంటి తపస్సు ఏదో ఆ తపస్సుని క్యారీ ఫార్వర్డ్ చేయడం.
అది చాలా ప్రధానంగా అవసరం కాబట్టి అవసరం అండి. ఆ, అవును. ఈ విధంగా ఎంత మటుకు నాతోటి అవుతుందో మాధ్యమాల ద్వారా అన్ని చోట్ల చేస్తూ ఉన్నాను చేస్తున్నారు. అవును, ప్రస్తుతం. చూసాం. ఇంకా ఆనందం ఏమి అంటే నాకు ఏదో ఓ రోజు ఈ ఈ ఉపాధి నుంచి కూడా ఆశ్రమ స్వీకారానికి వెళ్ళాలనేది కోరిక కాబట్టి అప్పుడు ఇంకా ఆ, తపస్సు అనే దాని ద్వారా ఇంకా విశేషంగా సేవ చేయొచ్చాను. ఈ శంకర జయంతి అనేది సుమారుగా ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? ఇంకా మీకు ఆ అనుభూతులు కూడా చెప్పండి. 24వ సంవత్సరం అమ్మాయి ఇప్పుడు చేసేది. అయితే చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా మొదలుపెట్టి ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు ఓ చిన్న టెంట్ ఒకటి తెచ్చి దాని కింద నేనే పడుకొని ఆ గిన్నెలు బల్లాలు ఏమన్నా ఎత్తుకెళ్తారో కుర్చీలు అని ఆ రాత్రంతా ఎదురు చూస్తూ అలా ఒక రోజుతోటి మొదలుపెట్టినటువంటి కార్యక్రమము మెల్లిమెల్లిగా 3 రోజులు, ఆ తర్వాత 2003 వచ్చేటప్పటికి 3 రోజులు చేసినటువంటిది 5 రోజులకు మార్చడం 2004కి. ఆ 5 రోజుల నుంచి మెల్లిగా 10 రోజులకు చేయటం, 10 నుంచి వాళ్ళ 12 రోజులు ఒక పుష్కరం నిర్వహించేటటువంటి స్థాయిగా చేయటం. అయితే మేము మొదలుపెట్టినటువంటి మొదటి సంవత్సరం 3000 తోటి మొదలు పెడితే మొన్న శంకర జయంతి దాదాపు కోట్లలో ఖర్చు అయింది. ఎందుకు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దిగ్గజాలు అందరూ కూడా వచ్చేసారు ఒకటేసారి. ఆహా. తమిళనాడులో ఉండేటువంటి మహామహా పండితులు వచ్చారు, కర్ణాటక నుంచి పండితులు వచ్చారు, జ్యోతిష్యము, ఈ ఒక పక్క నుంచి కవులు, అన్ని విభాగాలు. ఇవాళ ఏ ఏ కవులు మీరు చెప్పండి, మహాత్ములైనటువంటి పెద్ద పెద్ద పేరున్నటువంటి వాళ్ళు చాలా మంది కవులు ఆ సభకి రావడం జరిగింది. అట్లాగే కవులు అయిపోయారు అనుకుంటే శాస్త్రార్థ పండితులు, వేదార్థ పండితులు, వేద పండితులు, పాఠశాలలు నిర్వహించేటటువంటి వాళ్ళు, హరికథకులైతేనేమిటి, అసలు ఒకటి కాదమ్మా, మనకి ఎన్ని రకాలైనటువంటి ఉన్నాయో, సంగీతం అయితేనేమిటి, ఇటు సాహిత్య విభాగం అన్ని అయితేనేమిటి, కళలు. అందరూ 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 అది 12 రోజులు చేసేటప్పటికి కావాల్సినంత సమయం రావడం, జనాలు చాలా విస్తృతంగా దీన్ని ఆదరించటం, వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా అలకాపురి కాలనీలో నేను ఎక్కడైతే ఉన్నానో ఆ కాలనీలో శంకర జయంతులు ఎప్పుడు శంకర జయంతి ఇక్కడే నిర్వహించేవాడిని ఖాయంగా. గత 3 ఏళ్ళు 4 ఏళ్ళుగా లోటు వస్తోంది. శంకర జయంతి మా కాలనీలో చేయలేకపోయాను. ఎందుకంటే 2 ఏళ్ళు కరోనా వచ్చింది, పూజలు అవును, ఆగిపోయాయి. ఆ పూజలు జరిగినాయి, పూజలు స్వామివారికి చేసుకోవడం, నివేదనలు చేసుకోవడం, ఏదో అలా. టీవీలో లైవ్ చేసాం, టీవీ 5 వాళ్ళు, హిందూ ధర్మం వాళ్ళు వేదికిస్తే దాంట్లో లైవ్ చేసాం, ఆపలేదు. మరుసటి సంవత్సరం అంతే చేసాం. కానీ తర్వాత ఎప్పుడైతే ఈ కోవిడ్ కాస్త తగ్గిందో, కొంచెం 2-3 ఏళ్ల కోవిడ్ వల్ల మనం చాలా తక్కువ చేసాము, పెద్ద ఎత్తున చెయ్యాలి అని 2022లో 3 ఏళ్ల నుంచి ఉన్న లోటు తీసేయాలి అని అందరినీ ఒకసారి ఆహ్వానించి చేసుకున్నాం. ఇప్పుడు 24వ సంవత్సరం వచ్చింది. కాశీలో చేస్తున్నారు. 2018లో మళ్ళీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మేము చేసినప్పుడు సాక్షాత్తు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి వారు వచ్చి అక్కడ కూర్చొని వారి చేతుల మీదుగా పండితులకి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి గండ పెండారు. అలాగే సింహతలాటం, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి సింహతలాటం, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారికి గండ పెండారు, సామవేదం షణ్ముఖ శర్మ గారికి సింహతలాటం, అదే విధానంలో మన ముదిగొండ శంకర శర్మ గారు వారికి ఒక సింహతలాటం, ఇలా సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి యోధాని గారికి ఒక సింహతలాటం, ఇలా పండితులని పూర్వము మహాత్ములైన పెద్దలు ఎలా సత్కరించుకుండేవాళ్ళో రాజులు జమీందారులు ఆ స్థాయిలో సత్కరించుకుండేట్టుగా శృంగేరి జగద్గురువుల ఆశీస్సుల వల్ల మాకు సాధ్యం. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అవి చేద్దాం. అంత మలుపు తిరిగి ఈసారి ఈ కార్యక్రమ రాజధాని ఎప్పుడు హైదరాబాద్గా ఉండేది, మొట్టమొదటిసారి కార్యక్రమ రాజధాని హైదరాబాద్ నుంచి కాశీకి వెళ్తోంది. ఎందుకంటే కాశీ అనేటటువంటిది ఒక్కటే ఈ సృష్టితో కూడిన భూమికి సంబంధించినది కాదు. గంగా పుష్కరాలు వస్తున్నాయి, బృహస్పతి వారు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నారు, శంకరాచార్యుల వారు అద్వైతం భాష్యాలు చాలా అనేకం కాశీలో ఉండి రాశారు. ఇప్పుడు నేను చెప్పిన భజగోవిందం కాశీలో ఉండే, అనేకమైన సూత్ర భాష్యాలు రకరకాల కాశీలో ఉండి ప్రకరణ గ్రంథాలు అందించారు. మణికర్ణికాష్టకం, అట్లాగే గంగా స్తోత్రాలు కానివ్వండి, విశ్వనాథాష్టకాలు కానివ్వండి, అన్నపూర్ణాష్టకాలు, భవానీ అష్టకం, ఇవన్నీ కూడా అర్ధనారీశ్వరం అన్నీ కాశీలో స్వామివారు అందించారు. ఇవన్నీ బాగా గుర్తు చేసుకుంటూ మనీషా పంచకంతో సహా అక్కడ చెయ్యాలి అనే ఉద్దేశంలో మలుపుల్లో చక్కగా
ఈ పండితులందరూ రావటం, యతీశ్వరులు రావటం, హంపి విరూపాక్ష పీఠాధీశ్వరులు విద్యారణ్య స్వామి వారు, అలాగే ధర్మపురి తులి స్వామి వారు, సచ్చిదానంద సరస్వతి స్వామి వారు, పుష్పగిరి స్వామి వారు ఆయన ప్రత్యేకంగా రావటం, ఎడుతొరే స్వామి వారు రావటం, కమలానంద భారతి స్వామి వారు రావటం, పరిపూర్ణానంద స్వామి వారు రావటం, ఇలా స్వాముల వార్లు అయితేనేమిటి, వీళ్ళు వాళ్ళని లేదమ్మా, శంకర సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళందరము కలిసి చేసుకునే పండగ. బంగారయ్య శర్మ చేస్తున్న పండగ కాదు ఇది, శంకర సంప్రదాయానికి సంబంధించిన అందరం కలిసి చక్కగా చేసుకునే పండగ. ఈసారి గంగా పుష్కరాల్లో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఆ టైంలో డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారు కూడా అక్కడే ఉంటారు. అలాగే మా గురువు గారు ముదిగొండ శంకర శర్మ గురువు గారు, బాచంపల్లి వారు, అనేక మంది ప్రముఖులైన ప్రవచనకర్తలందరూ కాశీలోనే ఉంటున్నారు. ఈ కాశీలో లక్షల మంది ఇక్కడి నుంచి జనం అక్కడికి వస్తున్నారు కాబట్టి అన్నదానం అక్కడ విశేషంగా చెయ్యాలి అని అస్సీ ఘాట్లో చక్కగా బ్రహ్మాండంగా అక్కడ నాగ్పూరియా భవన్ అని అక్కడ మన తెలుగువారి భోజన భాజనాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయటం, అక్కడే 50 మంది ఋత్విక్కులు అద్భుతంగా శతచండి ఇట్లాంటి యజ్ఞాగాదులు, పంచాయతన యజ్ఞాలు అన్నీ కూడా, హోమాలు హవనాలు అన్నీ చేయడము విశేషంగా ఇక్కడికి వచ్చిందమ్మా ఈ ప్రయాణం. అక్కడ చిన్నప్పుడు 22వ ఏట ఏమో తెలియకుండా మొదలుపెట్టినటువంటి ఉత్సవము, శంకరాచార్యుల వారు నా పట్ల ఆయన అపారమైన కృప, ఈ ఉపాధిని ఆ ఉత్సవాలకు వాడుకుంటున్నందుకు ఆయన పదపద్మాల దగ్గర శిరస్సు పెట్టి, నాయన లోపల ఉన్న సాఫ్ట్వేర్లు మాయలు ఏవేవైతే నేను రాసుకుంటున్నానో అవన్నీ కూడా కలిగేట్టు చేయి తండ్రి, అది తప్ప నాకు ఇంకొకటి లేదు, ఇంకేం మాయలు నేను లోపల రాసుకోకుండా అనవసరమైన మాయలు లేకుండా చెయ్యి అని ఆయన్ని ఎప్పుడు ప్రార్థించేటటువంటి స్థితికి ఈ మార్పు ఎంత స్థాయికి వచ్చింది అంటే, ఇప్పుడు ఆదిశంకరాచార్య భక్త సమాజం మేము 24 ఏళ్ల క్రితం ఆరంభం చేస్తే, ఇప్పుడు ఏ ధర్మం వాడు ఈ ధర్మాన్ని దాడి చేయాలని అనుకుంటున్నాడు వాళ్ళందరికీ సమాధానం చెప్పేటటువంటి స్థాయిలో ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఉండాలి అని కోరుకుంటూ, బ్రహ్మాండంగా రాజమండ్రి దగ్గర ఒక పెద్ద ఆవిడ అలివేలు మంగ గారని ఆవిడ ఒక స్థలాన్ని ఇచ్చారు. అక్కడ దగ్గర ఒక 2 ఎకరాలు ఆవిడిచ్చి ఇంకొక 2.5 ఎకరాల పైన కూడా తీసుకుంటున్నాం. 5 ఎకరాలు దగ్గర 10 ఎకరాల దాకా వస్తుందమ్మా ఆశ్రమం. అందులో ఒక హబ్ లాగా సనాతన వైదిక ధర్మాన్ని కాపాడడానికి, ఇందులో ఈ యజ్ఞాల్లో సమిధలు ఎందుకు వాడతారు, లోపల ఉండేటువంటి గుళ్ళల్లో రాళ్ళు ఎందుకు అరిగిపోతున్నాయి, ఈ క్షేత్రాలకు సంబంధించినటువంటి కట్టడాల్లో మార్పులు వచ్చేవి పాడైపోవడము, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, మన దగ్గర ఉన్న ఆయుర్వేదం గొప్పతనం ఏమిటి, మన దగ్గర ధనుర్వేదం ఇతరమైన శాస్త్రాల గొప్పతనం ఏమిటి, వీటి మీద ఒక R&D వింగ్, సనాతన వైదిక ధర్మానికి సంబంధించినటువంటి పేపర్స్ని సబ్మిట్ చేయగలిగేటటువంటి R&D వింగ్ను ఒకదాన్ని తయారు చేస్తున్నాం. R&D వింగ్ చేయటమే కాకుండా ఈ వైదిక ధర్మాన్ని కాపాడదామని ప్రయత్నించే వాళ్ళ మీద అనవసరమైనటువంటి కేసులు కొన్ని రావడం, వాళ్ళని రకరకాల ఇబ్బందులు, అమాయకుల్ని చాలామంది మీద ఇబ్బందులు కలిగేటటువంటి, తప్పు చేసినవాడు కానీ అమాయకులు ఇబ్బంది ఎవరెవరైతే పడుతున్నారో ఈ ధర్మాన్ని కాపాడాలని, కేవలం వాళ్ళ లోపల ఉన్న భావన ధర్మ రక్షణ అని వాళ్ళకి లీగల్ సపోర్ట్ ఇవ్వడం, మీకేం కావాలో మీరు చేయండి. టీవీల్లో మాట్లాడుతూ ఉంటారు చాలామంది, ఈ మాట్లాడేటటువంటి వాళ్ళకి వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటున్నారో దానికి అవసరమైనటువంటి రీసెర్చ్ సహాయం, అంటే బాబు మీరు మాట్లాడండి, సబ్జెక్ట్ ఏంటో చెప్తే ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కొంత మెటీరియల్ మీకు అందజేస్తాం, సో దట్ మీరు ఒకసారి దాన్ని గోత్రూ చేసి ఊరికనే ఏదో మాట్లాడుతున్నామని కాకుండా చాలా ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని తెలియపరిచేట్టు అథెంటిక్గా మేము తత్వం చారిటబుల్ ట్రస్ట్ నుంచి టీవీ ఛానల్స్లో మాట్లాడడానికి యోగ్యులు ఎవరు అని వాళ్ళకి చిన్న క్లాసెస్ పెట్టి సర్టిఫికేషన్ ఇచ్చి వాళ్ళని డిస్కషన్స్లో వాటికి పంపడం. ఎక్కడైనా సరే ఈ ధర్మాన్ని రిప్రజెంట్ చేసే వాళ్ళకు ఉండాల్సినటువంటి గుణాలు లక్షణాలు ఎలా ఉంటాయో అవన్నీ అక్కడి నుంచి తయారు చేస్తాం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అగ్నిహోత్రుడికి ఒక గుడి, ఇవాళ భారతదేశంలో అగ్నిహోత్రుడికి గుడి లేదండి, కానీ అజర్బైజాన్లో ఉంది, సెంట్రల్ ఏషియాలో. ఇప్పటికీ మొత్తం ముస్లిమ్స్ ఉంటారు కానీ అక్కడ అగ్నిహోత్రుడు ఇప్పటికీ అట్లా ఉంటాడు. ఆ అగ్నిహోత్ర క్షేత్రం ఇప్పటికీ అక్కడ ఉంది. ఆ అగ్నిహోత్ర క్షేత్రం అజర్బైజాన్లో ఉండే బాకు అనేటటువంటి క్షేత్రంలో అక్కడ ఉంది. అక్కడి నుంచి అగ్నితుండిల బ్రాహ్మణులు భారతదేశానికి వచ్చారని కూడా, సాంబుడు కృష్ణుడి కొడుకైన సాంబుడు తెచ్చాడు అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అలాంటి అగ్నిహోత్రుడి గుడి
భారతదేశం అంటేనే, వైదిక ధర్మం అంటేనే అగ్నులని పరిరక్షించడం. ఆ అగ్నులని పరిరక్షించేటటువంటి క్షేత్రం ఒకటి. ఎన్ని రకాల అగ్నులు ఉన్నాయి, ఈ అగ్నుల ప్రత్యేకత ఏంటి అనే R&D విభాగం. మొత్తం మేమంతా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఆ R&Dకి సంబంధించినటువంటి కార్యక్రమాలు తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేయాలి అనేదే ఉద్దేశం. అవి మొదలుపెట్టాము. దానికోసం స్థలం వచ్చింది. కట్టడం కూడా అతి త్వరలోనే ఆరంభం చేసి విస్తృతమైన వైదిక ధర్మానికి సంబంధించిన ఒక యూనివర్సిటీని, ఒక లీగల్ సెక్షన్, ఒక సనాతనమైనటువంటి వైదిక ధర్మానికి ఒక లా బోర్డు కావాలి. అలాంటి లా బోర్డు ఒకటి తయారు కావాలి అనే ఉద్దేశ్యంతో, తర్వాత మనం వాడుతున్నటువంటి వస్తువుల్లో చాలా మటుకు నకిలీ కల్తీవే వాడుతున్నాం. గుళ్ళల్లో వాడే అగరబత్తులు, పాలు అన్ని కల్తీవి వాడుతున్నాం. భగవంతుడి దగ్గర కూడా ఈ కల్తీ వాడటం వల్ల రాయికి ఏమవుతుంది, జనానికి ఏమవుతుంది, ప్రదేశానికి ఏమవుతుంది అనేది రీసెర్చ్ చేసి ఎవరు యోగ్యమైన పదార్థాలు చేస్తారో వాటికి సర్టిఫికేషన్ తత్వం నుంచి, ఈ సర్టిఫైడ్ వస్తువుల్ని మాత్రమే మీరు తీసుకోండి, మేమేం ఆర్థికంగా సంపాదించడానికి ఇది పెట్టట్లేదు, కానీ మీ అందరి ఆరోగ్యం బాగుండాలి, వైదిక ధర్మంలో ఉండే అందరి ఆరోగ్యం బాగుండాలి అంటే సర్టిఫికేషన్ అప్రాప్రియేట్గా ఇచ్చేటటువంటివి లేవు. అలాంటి సర్టిఫికేషన్ నుంచి అనేకమైన కార్యక్రమాలు, మనకు సంబంధించినటువంటి విస్తరాకులు కుట్టుకోవడం ఏవైతే ఉంటాయో, మనకు సంబంధించినటువంటి వస్త్రాలు నేయటం ఎట్లాగో, మన పూర్వీకులు తయారు చేసిన కుండల విధానం ఎట్లా ఉంటుందో, మన పూర్వీకులు తయారు చేసేటువంటి బట్టల్ని నేసేటటువంటి విధానం ఎలా ఉంటుందో, అలాంటి వాటి మీద కూడా R&D చేస్తూ మన వైదికంలో, వేద ధర్మంలో మొదటి నుంచి వస్తున్నటువంటి స్కిల్స్ని డెవలప్ చేసేటటువంటి, కన్స్ట్రక్షన్లో, కట్టడాలలో, గుళ్ళల్లో మనకున్న ఆస్ట్రోనామికల్ నాలెడ్జ్ని కానీ వీటన్నిటినీ పైకి తేవాలనే సదుద్దేశంతో ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నామమ్మ. నదులు, కొండలు, వృక్షాలు, అనేకమైన గొప్పతనాలు వైదికంలో చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా బయటికి తీసి ఇవాళ ఉండే సమాజానికి ఎలా అందించాలి, యూత్ యంగ్స్టర్స్కి ఎలా చేర్చాలి, శంకర సాహిత్యాన్ని ఎలా చేర్చాలని అక్కడ మొదలుపెట్టినటువంటిది ఇన్ని మలుపులు తీసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ జంక్షన్లో ఉంది. ఇక మీదట అడుగులు కూడా పరమాత్మ వేయించాలని, దాన్ని ఎప్పుడూ మనం కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే దాన్ని పరమ పూజ్యంగా నెత్తిన ఉంచుకుంటూ వైదిక ధర్మాన్ని ఎలా కాపాడాలి మీరు రెండు చెప్తున్నారు, ఏం తీసేయమనట్లేదు అనే దాన్ని అవసరమైన అడుగులు ముందరికి వేసుకుంటూ ఈ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం. చాలా మంచి ఆలోచన, తప్పనిసరిగా జరగాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు అన్నట్టుగా ఇప్పుడు యూత్ అని మనం ఎందుకంటున్నాం అంటే, శంకరాచార్యులు గారు జీవించింది ఆ 3 దశాబ్దాల్లోనే ఇన్ని వేల సంవత్సరాలుగా మనకి కావాల్సినంతా ఇచ్చేశారు. మీరు కూడా అలాగే ఇప్పుడు ఇంత చిన్న వయసులోనే ఇన్ని సాధించుకుంటూ వచ్చారు. చివరిగా మీరు శంకరాచార్యుడు అనే దానికి మీ నోటి నుంచి మీరు ఏం చెప్తారు? కేవల శుద్ధ సత్వమైన పరమాత్మ ఈ వేద భూమి లోపల నుంచి ధర్మము అనేటటువంటి దానికి దూరం అవుతారు అని కృష్ణ పరమాత్మ ఏదైతే ఆయన వాగ్దానం చేశారో, ఆ వాగ్దానం కోసం ఆ కృష్ణుడే, ఆ శివుడే, ఆ పరమేశ్వరుడే ఈ భూమి మీదకి శంకరాచార్యుల వారి రూపంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ పరమాత్మే ఏ విధమైనటువంటిది సంబంధం లేకుండా మనందరినీ అనుగ్రహించడానికి ఆయనకు తెలియదు ఆయన అవతారం ఎత్తాడని, మనం ఫలానా ఆయన అవతారానికి వచ్చాడు అని నీళ్లు మంచుగడ్డగా ఉండి కనిపించినట్టు, ఆవిరైనప్పుడు కనిపించినటువంటి నీరు మేఘమైనప్పుడు కనిపించినట్టు, ఆ ఆవిరై ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మేఘ రూపంలో ఈ భూమి మీద దర్శింపజేయడం కోసం వచ్చినటువంటి రూపమే ఆదిశంకర భగవత్పాదాచార్య. చాలా, ఇంకంతకంటే ఏమక్కర్లేదు. ఇది బంగారే శర్మ గారితోటి శంకరాచార్యులకు సంబంధించిన విషయాలతో పాటు ఆయన ఏ విధంగా ఇటు మలుపు తిరిగింది అనే విషయాలని చెప్తూనే సనాతన ధర్మం గురించి చాలా ఆథెంటిక్గా చెప్పారు. ఒక్కసారి మనం కూడా అవి విని ఆలోచించి అప్పుడు మనం ఎవరితోటైనా చర్చకి దిగితే మంచిదేమో ఒక్కసారి ఆలోచింపచేశారు మనకి బంగారే శర్మ గారు. ఇది ఈరోజు వైజయంతి మాట. నమస్కారం.